హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వచ్చిన మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో చూసిన అందరికీ యేసుక్రీస్తు నామములు వందనాలు. యెహోవాకు స్తోత్రములు. ఆయన స్వరము వినేకి వచ్చిన మీరందరూ కన్ను దేవునికి స్తోత్రం. ఆయన చేసిన అనేక కార్య కోసం, దేవుని చూసిన ప్రేమ కోసం స్తోత్రం సమర్పికుందామా? అందరూ కన్నులు మూసి, అతని సృష్టి ఎంత అద్భుతమైనది. దేవుని మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం. అతను మన కోసం భూమికి వచ్చిన దేవుడు, గొప్ప దేవుడు, మా దేవుడు, ప్రత్యేక దేవుడు, దయగల తండ్రి, మీకు స్తోత్రం. దేవుని మీ చూసిన నేర్పించిన అబ్బా అన్ని కార్య కోసం స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. అబ్బా మా జీవితంలో, మా కుటుంబ జీవితంలో మీరు చూపించిన ప్రేమ కోసం తండ్రి, అబ్బా మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. న్యాయాధిపతి మీకు స్తోత్రం, నా రాజా మీకు స్తోత్రం, బోధిగంత దేవా మీకు స్తోత్రం, అతి పరిశుద్ధమైన దేవుని మీకు స్తోత్రం. యెహోవా ఈరే మీకే స్తోత్రములు తండ్రి. యెహోవా మెకాదెస్ మీకే స్తోత్రం. యెహోవా హోసేను మీకే స్తోత్రం. ఎల్ షడాయ్ ఎలోహిం అపా మీకు స్తోత్రం తండ్రి. ఇమ్మానువేల్ దేవా మీకు స్తోత్రములు తండ్రి. ఓ అపా మీకు తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. యథార్థవంతుడా యెహోవా దేవా మీకు స్తోత్రం. యెహోవా మీరు సత్య దేవా మీకు స్తోత్రం. పరలోక దేవుడు అపా మీకు స్తోత్రం. సర్వలోక దేవుడు మీకు స్తోత్రం. మీ ఆధిపత్యం చిరకాలమున వరకు అపా స్తోత్రములు తండ్రి. ఓ రాజులకు రాజులు మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. భూమికి రాజా మీకు స్తోత్రం. శాలేమి రాజా మీకు స్తోత్రం. సకల యుగకు రాజా మీకు స్తోత్రములు. యూదలు రాజా మీకు స్తోత్రం. ఇజ్రాయేలు రాజా మీకు స్తోత్రం. యాకోబు దేవుడు మీకు స్తోత్రం. అబ్రహాము దేవుడు మీకు స్తోత్రం, మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం. ఓ భూపతికు అధిపతి మీకు స్తోత్రం. భూరాజులకు తండ్రి మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. దేవుని మంచి దేవుడు, మా దేవుడు. ఓ హల్లెలూయా. సామ్స్ 96 1-2 వాక్యాలుగా చెప్తుంది. యెహోవాకు ఒక స్తోత్రం, ఒక కొత్త పాట పాడండి. యెహోవాకు కొత్త పాట పాడండి. ప్రపంచమంతా యెహోవాకు పాడండి అనుకొని మా దేవుడికి కొత్త పాట పాడాలి, స్తోత్రం సమర్పించాలి. మా పరిపూర్ణ మనసుతో, హృదయతో మేము సమర్పించుకుని దేవుని ఆరాధన చేయాలి. ఆరాధన చేసే కోసం వచ్చినాము. మీరందరూ కన్నులు మూసి, దేవా మీరు మాట్లాడండి. మీ స్వరం వినేకి వచ్చినాము. మీరు స్పర్శించండి, మీరు మాట్లాడండి. ఈ ఆరాధనతో మీరు మాట్లాడండి. మా జట్టులో అబ్బా మీరు మాట్లాడండి, ప్రత్యేకంగా మీరు మాట్లాడండి తండ్రి. అడుగుదామా దేవుని, మీరు మాట్లాడండి తండ్రి. ఈ ఆరాధన అబ్బా మీరు ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రములు, మీకు స్తోత్రం. ఈ ఆరాధన ప్రారంభించక ముందు మన మధ్యలో ఉన్న సతీష్ బ్రదర్ గారు ముందు వచ్చి ఈ స్టార్టింగ్ ప్రేయర్ చేసేకని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి మీకు వందనాలు రాజా. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం గొప్ప తండ్రి. ప్రభా నాయన, ఇదిగో ప్రభా ఆరాధించిన దైవమా ప్రభా నీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రములు రాజా. ఇదిగో నా తండ్రి ప్రభా, గడిచిన కాలమంతా నా నాయన మాతో ప్రభా నాయన మీరు ఉండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క విషయంలోనూ నా తండ్రి ప్రభా మమ్మల్ని కాచి కాపాడి దీవించినందుకు వందనాలు రాజా. మీకు వందనాలు నా తండ్రి ప్రభా. ఇదిగో నాయన నీ బిడ్డలమైన మేము ప్రభా, ఇదిగో నాయన మీ ఆరాధన దినమందు నా తండ్రి మేమందరం ప్రభా ఇదిగో ప్రభా మీ చెంతకు వచ్చి ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నా నాయన, మీకు వందనాలు ప్రభా. నాయన ఏ యొక్క అవసరతను బట్టి మేము వచ్చామో మీరు ఎరుగుదురు నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, సర్వశక్తిమంతుడు నీవని ప్రభా మేము ఎరిగి ఉన్నాము నాయన. ఇదిగో ప్రభా, నువ్వు నిజమైన స్నేహితుడవు తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడు ప్రభా. ఇదిగో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు గొప్ప దేవా, మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు ప్రభా. సర్వోన్నతుడా
నీకే స్తుతులు 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 స్తోత్రములు 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 ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నా నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ సంఘమును జ్ఞాపకం చేసుకోనండి నా నాయన. సంగతుల అవసరతలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. కూడి వచ్చిన మీ యొక్క ప్రతి ఒక్క బిడ్డను నా నాయన మీ ప్రభా నా నాయన పేరు పేరున దీవించండి. వారి అవసరతలను ప్రభా మీరు ప్రభా నన్ను తీర్చండి తండ్రి నా నాయన. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు ఉత్త చేతులతో వెళ్ళకుండా నా తండ్రి ప్రభా, ఇదిగో నా తండ్రి ప్రభా మిమ్మల్ని పొంది ఉన్నామని ప్రభా, మిమ్మల్ని పొంది నా నాయన మీ యొక్క ప్రభా మీ యందు రుచి కలిగి నా తండ్రి ప్రభా, మీ యందు నా నాయన నమ్మిక కలిగి ఇంకా వాళ్ళను బలపరుచుకునే భాగ్యాన్ని దయచేయండి యేసయ్య. అదేవిధంగా నా తండ్రి ప్రభా, ఇదిగో నీ దాసుని చేత నా తండ్రి గొప్ప వాక్య వివరణ మాకు దయచేయండి ప్రభా. ఇదిగో నా నాయన వాక్యము ప్రభా మా యందు నాటబడి నా నాయన ఫలింపబడాలి ప్రభా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నా తండ్రి ప్రభా. జరగనున్న ఆరాధనలో నా తండ్రి ప్రభా ఇంకా మీరు తోడు నీడకొని నడిపించండి అయ్యా. మంచి పాటలు ప్రభా, ఆరాధన నా తండ్రి ప్రభా, స్తుతి గీతాలు ప్రభా నా నాయన మీరు దయచేయండి ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా రానున్న నీ బిడ్డలను ప్రభా మీరు ప్రభా త్వరగా రప్పించి నా నాయన మీకే మహిమ ఘనత కలిగినాగా నా తండ్రి ప్రభా గొప్ప ఆరాధన కలిగే భాగ్యాన్ని దయచేయమని, నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయమని, మా అందరికీ నా తండ్రి ప్రభా తోడై నీడై నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ఓకే, ఇప్పుడు కొత్త మళ్ళీ పాట పాడి యూత్ టీమ్ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ జೊತೆలో కలిసి మేము ఆరాధన చేస్తాం. హల్లెలూయా. ಸ್ವಲ್ಪ ಜೋರಾಗಿ ಹೇಳ್ತೀರಾ? ಹಲ್ಲೆಲೂಯಾ, ಆಮೇನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಇಸ್ರೇಲ್ ಜನರು ಮೋಶೆಯ ಮುಖಾಂತರ ಎಗಿಪ್ತಿನಿಂದ ಕಾನಾನ್ ದೇಶಕ್ಕೆ ನಡೆಸ್ಕೊಂಡು ಬರಬೇಕಾದ್ರೆ ಬರಬೇಕಾದ್ರೆ ಆ ದೂರದಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಕಷ್ಟಗಳು, ಎಷ್ಟೊಂದು ಅಡ್ಡತಡ್ಡೆಗಳು ಬರುತ್ತದೆ. ಅಡ್ಡತಡೆಗಳನ್ನು ನೀಗಿಸಿ ಆತನು ಮುನ್ನಡೆಸಿ ಆತನು ಜನರನ್ನು ನಡೆಸಿಕೊಂಡು ಬರ್ತಾನೆ. ಆ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಆತನಿಗೆ ಎದುರಿಗ ಕೋಟೆಗಳು, ಯೋರ್ದಾನ್ ಸಮುದ್ರ ಅಡ್ಡ ಬರುತ್ತೆ, ಫರೋಹನ ರಾಜ್ಯ ಹಿಂದಟ್ಟಿ ಬರುತ್ತಾನೆ. ಆ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಯೆಹೋವನು ಅವರನ್ನು ನಡೆಸುತ್ತಾ ಆತನು ಅವರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಂಥ ವಾಗ್ದಾನಗಳನ್ನು ಅವರು ಹಿಡಿದುಕೊಂಡು ಆತನ ಹಿಂದೆನೇ ನಡೆದುಕೊಂಡು ಹೋಗ್ತಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಆ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಆತನು ಅವರನ್ನು ಬಿಡದೆ ಆತನು ಸ್ತುತಿಸುತ್ತಾ ಕೊಂಡಾಡುತ್ತಾ ಒಂದೊಂದು ಸಮಯದಲ್ಲೂ ಒಂದೊಂದು ಹೊಸ ಹೆಸರುಗಳನ್ನು ಆತನಿಗೆ ಹೇಳಿ ಆತನ ನಾಮವನ್ನು ಕೊಂಡಾಡುತ್ತಾ ಹೋಗ್ತಿದ್ದಾರೆ. ಅದೇ ಥರ ನಾವು ಈ ಸಮಯದಲ್ಲಿ ಆತನ ನಾಮವನ್ನು ಹೇಳಿ ಹೊಗಲಿ ಸ್ವಲ್ಪ ಸಮಯ ಆತನು ఆరాధించేదేవి. ఆమేన్. ఉత్సాహగానము చేసేదము, గణపరిచేదము మన యేసయ్య నామములను ఆడను ఆడి కర్తాము పడిసాను. అందరూ మన చేతులను ఎత్తి పాడతాం. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా
అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. గానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహ గానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశము పితులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన, వాగ్దాన దేశము పితులకిచ్చిన నమ్మదగిన దేవుడాయను. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహ గానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహ గానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశము పితులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన, వాగ్దాన దేశము పితులకిచ్చిన నమ్మదగిన దేవుడాయను. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహ గానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహ గానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా, 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 హల్లెలూయా. అల్సైన్యములకధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్సైన్యములకధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల్సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಮ ದೇವರು ಉನ್ನತನಾದ ದೇವನಾಗಿದ್ದಾನೆ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆತನು ನಂಬಿದರೆ ಆತನು ನಂಬುವವರನ್ನು ಕೈ ಬಿಡದೇ ಇಲ್ಲ ಎಂದಿಗೂ. ಆಮೆನ್. ಆತನನ್ನು ಉನ್ನತವಾಗಿ ಮಹೋನ್ನತವಾಗಿ ನಡೆಸಿಕೊಂಡು ಬರುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಇನ್ನು ನಂಬುವಾರಕ್ಕೆ ಭಯமே లేదు, నిన్ను నమ్మువారికి కొరత లేదు. సాంగ్ ಮಾಡಿದ್ದಾರೆ. నిన్ను నమ్మువారికి భయములేలే, నిన్ను వెతుకువారికి కొరతలేలే. నిన్ను నమ్మువారికి భయములేలే, నిన్ను వెతుకువారికి కొరతలేలే.
ಪಾತ್ರನೇ ನಿನ್ನ ಸ್ತುತಿಸುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ ಹಾಲೆಲೂಯಾ. ನಿನ್ನ ನಾಮವನ್ನು ಎತ್ತಿ ಹೊಗಳಿ ಹಾಡುತ್ತಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ ಹಾಲೆಲೂಯಾ. ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತಲೂ ಮೇಲಾದ ನಾಮ ಸ್ವಾಮಿ ಹಾಲೆಲೂಯಾ. ಹಾಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಹಾಲೆಲೂಯಾ. ಸ್ತುತಿಗೆ ಪಾತ್ರನೇ, ಬಹುನದಿಗೆ ಐಶ್ವರ್ಯನಾದವರೇ ನಿನ್ನ ಸ್ತುತಿಸುತ್ತಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ ಹಾಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಹಾಲೆಲೂಯಾ. ಹಾಲೆಲೂಯಾ. ಸ್ತುತಿಗೆ ಪಾತ್ರನಾಗಿರುವ ಕರ್ತನೇ ಹಾಲೆಲೂಯಾ. 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 ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಹಾಲೆಲೂಯಾ. ಹಾಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಹಾಲೆಲೂಯಾ. ಆತನ ಸ್ತುತಿಸೋಣ, ಆತನ ನಾಮವನ್ನು ಹೊಗಳಿ ಆಡೋಣ. ಹಾಲೆಲೂಯಾ. ಆತನ ಸ್ತುತಿಸಿ, ಆತನ ವಂದನೆ, ಆತನ ಮಾಡಿದಂಥ ಉಪಕಾರಗಳನ್ನು ಎನಿಸುತ್ತಾ ಆತನ ವಂದಿಸೋಣ. ಹಾಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಹಾಲೆಲೂಯಾ. ಹಾಲೆಲೂಯಾ. ಪರಲೋಕ ದೇವಮಾ ಪರಕ್ರಮ ಗಲವಾಡ ಪರಲೋಕ ದೇವಮಾ పరక్రమం గలవాడా అఖిలము లేనువాడా నీకు అసాధ్యము ఏమీ లేదు. అఖిలము లేనువాడా నీకు అసాధ్యము ఏమీ లేదు. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. ఓ ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా.
స్వస్థపరిచే దైవమా నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను పరలోక దైవమా పరాక్రమ గలవాడా పరలోక దైవమా పరాక్రమ గలవాడా అఖిలము నేనువాడా నీకు అసాధ్యము ఏదీ లేదు అఖిలము నేనువాడా నీకు అసాధ్యము ఏదీ లేదు యెహోవా నిస్సియే జయమిచ్చే దైవమా యెహోవా నిస్సియే జయమిచ్చే దైవమా నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను దేవా గలవాడా పరలోక దేవా గలవాడా అఖిలము లేనివాడా నీకు అసాధ్యము ఏదీ లేదు అఖిలము లేనివాడా నీకు అసాధ్యము ఏదీ లేదు యెహోవా షాలోమ్ సంతించే దైవమా యెహోవా షాలోమ్ సంతించే దైవమా నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను పరలోక దైవమా పరాక్రమం గలవాడా పరలోక దైవమా పరాక్రమం గలవాడా ఈ పునరుత్థాన రోజు మమ్మందరినీ సమర్పికుందామా జీవాధిపతి
సేనాధిపతి అయిన దేవుడు, ప్రధాన యాజకు అయిన దేవుడు, ప్రధాన యాజకుడా, గొప్ప యాజకుడా, నిత్య ప్రధాన యాజకుడా దేవుడికి సమర్పిస్తున్నామా ఈ ఆరాధన నుంచి వచ్చిన అని స్తుతి, ఘనత, మహిమ జేక దేవుడా మీకు మాత్రమే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Let's be seated. అందరూ కూర్చోండి. ఇప్పుడు కాணிకల సమయము, దేవుని కోసం కాணிకలు దశమ భాగులు సమర్పించిన సమయము. మా మధ్యలో ఉన్న గ్రేసీ ఒక పాట పాడినప్పుడు మేము అందరూ దేవుని కోసం కాணிకలు దశమ భాగులు సమర్పుకుందాం. తకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఈ వారంలో బర్త్డే, వెడ్డింగ్ డే, బ్యాప్టిజం డే ఎవరైనా సెలబ్రేట్ చేస్తే ఉన్న చోటునే నిలబడడం వేడుకుంటున్నాను. ఎవరు లేదు. ఓకే, వాక్య కోసం. ఓకే, గ్రేసీ రేపు. ఓకే, గ్రేసీ రేపు బర్త్డే. గ్రేసీ కోసం, కాணிకల కోసం, మళ్ళీ మెసేజ్ కోసం మా బ్రదర్, చిన్ని బ్రదర్ ఉండరు మా మధ్యలో, వారి ముందు వచ్చి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను. Praise the Lord. Heavenly Father God, we thank you for this time and moment that you have given us, God, where as a family we have gathered to worship your name. We thank you for this time, God, and we believe your presence is here amongst us, God. Even as God, Grace is celebrating her birthday today, we pray, Father God, on behalf of the church, to bless her, Father God, to bless her and her family, Father God, to bless them with health, prosperity, Father God. Lead her, Father God, in the paths of righteousness, in success, in prosperity, Father God. Let her be a child of you, Father God, serving you in the rest of her life, Father God. We also thank God. We also thank, Father God, for the offerings that each and every person has contributed, God. God, giving is a blessing, Father God. And as your word says, Father God, if we give out from our hearts, Father God, you're going to bless those offerings, God, multiply, Father God, and return each and every person, Father God. Every financial need, God, every requirement, Father God, would be met, Father God. I pray, Father God, to bless the offering
and to bless each and every person that has given, Father God. Bless this church, Father God. Let this church grow, Father God, and more people come into this church, and let this church overflow with your children, Father God, so that soon, Father God, we will move into a better place with more people, Father God. Thank you for this time, Father God. Give you glory, give you honor, Father God. Give you power and praise, for you alone are worthy for everything. In Jesus' name, Amen. ಅಮೇನ್ ಅಮೇನ್ ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಒಂದು ಸಂಜೆಯ ಆರಾಧನೆಗೆ ಬಂದಿರುವ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಸ್ವಾಗತಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ఈ సాయంకాల సమయానికి వచ్చిన మీ అందరినీ యేసయ్య నామములో ಆಮೇನ್. స్వాగతిస్తున్నాను. ಇದು ಸಂತೋಷಕರವಾದಂತ ಕಾರ್ಯ. ఇది ఒక సంతోషకరమైన కార్యం. ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಇರುವಂತದ್ದು ದೊಡ್ಡ ಸಂತೋಷ. ఆయన సన్నిధిలో ఉండడం ఒక గొప్ప ಆಮೇನ್. సంతోషం. ಇದು ನಮ್ಮ ತಂದೆಯಾಗಿರುವಂತ ಆತನ ಬಳಿಗೆ ನಾವು ಬರುವಂತ ಒಂದು ಒಳ್ಳೆಯ ಅವಕಾಶ. మన తండ్రి యొక్క సన్నిధికి మనమందరం కూడి రావడం ఒక మంచి అవకాశం. ಆಮೇನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಮನ್ನು ಇದುವರೆಗೂ ಕಾಯ್ದು ದೇವರು ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ್ದಾರೆ. దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడి నడిపించినారు. ಈ ಒಂದು ವರ್ಷದ 6ನೇ ತಿಂಗಳನ್ನು ಮುಗಿಸುವ ಒಂದು ಸಮಯಗಳಲ್ಲಿ ನಾವು ಬರ್ತಾ ఈ ಇದ್ದೇವೆ. సంవత్సరపు ఒక 6వ నెలని ముగించే ఒక సమయానికి వస్తున్నాము. ಹಾಗಂದ್ರೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಈ ವರ್ಷದ ಅರ್ಧ ವರ್ಷವನ್ನ ಮುಗಿಸಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. ఈ ఒక ఇయర్ ది అర్థం మనం ముగిస్తున్నాము. ಆಮೇನ್. ವರ್ಷದ ಮಧ್ಯದಲ್ಲಿ ಆತನ ಕೃಪೆಯನ್ನ ಆತನು ತಿರುಗಿ ನಮಗೆ ಕೊಡುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ఈ ఒక ఇయర్ మధ్యలో ఆయన ఒక కృపని మనకి తిరిగి ఇచ్చేవాడు. ಆಮೇನ್. ಇವತ್ತು ವಿಶೇಷವಾಗಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ನಾವು ನೋಡಲಿದ್ದೇವೆ. ఈ రోజు విశేషంగా మనము దేవుని వాక్యాన్ని ಆಮೇನ್. ನಾವೆಲ್ಲರೂ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತು మనమందరం ఉన్న స్థలంలో లేచి నిలబడి ನಮ್ಮ ಸತ್ಯವೇದವನ್ನ మన ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ಕೀರ್ತನೆಗಳು 133ನೇ ಕೀರ್ತನೆ కీర్తనలు 133 ಅದನ್ನು ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. అది అందరూ తీస్తాము. ಕೀರ್ತನೆಗಳು 133. కీర్తనలు 133. ಆಮೇನ್. 3 ವಾಕ್ಯಗಳಿದೆ. మూడు వాక్యాలు ఉన్నాయి. ಆಮೇನ್. ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಅದನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. అందరూ కలిసి చదువుదాము. ಓಕೆ. ತೆಗೆದುಕೊಂಡ್ರೆ ಎಲ್ಲ ತೆಗೆದುಕೊಂಡೇವಾ? Psalms 133. ಓಕೆ ಓಕೆ ರೆಡಿ 1 2 3 ಸ್ಟಾರ್ಟ್. ಸಹೋದರರು ಒಂದಾಗಿರುವುದು ಎಷ್ಟೋ ಒಳ್ಳೆಯದು, ಎಷ್ಟೋ ರಮ್ಯವಾದದ್ದು. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ಆಮೆನ್ ಆಮೆನ್. ಹಾಗೆ ಒಂದು ನಿಮಿಷ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಪರಿಶುದ್ಧನಾದ ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, ಪರಿಶುದ್ಧುಡೈನ ಮಂచి ನಿನ್ನ ತಂದೆ, ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಕೇಳಲಿದ್ದೇವೆ నీ ಸ್ವಾಮಿ. వాక్యాన్ని వింటున్నాము ದೇವರೇ, దేవా. ನಮ್ಮ ಸಂಗಡ ನೀನು ಮಾತನಾಡು ಸ್ವಾಮಿ. మాతో మీరు మాట్లాడండి దేవా. ನೀನು ಮಾತಾಡಲು ಬಯಸುವಂತ ನಿನ್ನ ಶಬ್ದವನ್ನ ಕೇಳುವುದಕ್ಕೆ నువ్వు మాట్లాడాలి అనుకున్న ఆ శబ్దాలు వాళ్ళు వినడానికి ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. మమ్మల్ని మేము ಎಲ್ಲ ఒప్పించుకుంటున్నాము. ತಡೆಗಳನ್ನ ದೇವರು ತೆಗೆದಾಕಿರಿ ಸ್ವಾಮಿ. అన్ని ఆటంకాల్ని తీసివేయండి ನಿನ್ನ దేవా. ಪ್ರಸನ್ನತೆ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರಲಿ ಅಪ್ಪ. మీ యొక్క ప్రసన్నత మా మధ్యలో ఉండని ದೇವರ ಆತ್ಮನು ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡು ಸ್ವಾಮಿ. దేవుని ఆత్మ మాతో మాట్లాడండి. ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ మమ్మల్ని అందరిని ఒప్పిస్తున్నాము ಯೇಸುವಿನ దేవా. ನಾಮದಲ್ಲಿ ತಂದೆ. యేసయ్య నామములో ಆಮೆನ್. ప్రార్థిస్తున్నాము. ದಯವಿಟ್ಟು ಕುಳಿತುಕೊಳ್ಳೋಣ. ಆಮೆನ್. ನಾವು ಈ ವಾಕ್ಯದ ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ మనం ఈ వాక్యం ప్రకారంగా ಐಕ್ಯತೆಯ ಒಂದು ಆಶೀರ್ವಾದ, ఐక్యత గురిలో ఉన్న ఆశీర్వాదం, ಅದರ ಬಗ್ಗೆ ನಾವು ಇವತ್ತು ಧ್ಯಾನ ಮಾಡಲಿದ್ದೇವೆ. దాని గురించి మనం ఈరోజు ಕಳೆದ ధ్యానిస్తున్నాం. ವಾರದಲ್ಲಿ ಸಂದೇಶಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಗ గత వారంలో నేను సందేశం కోసం ప్రార్థన ದೇವರು చేస్తాను. ಈ ಒಂದು ಮಾತನ್ನ ನನಗೆ ಹೇಳಿದರು. దేవుడు నాతో ఈ యొక్క మాటలను పలికినారు. ಈ ಒಂದು ಮಾತು ತಿರುಗಿ ತಿರುಗಿ ನನ್ನಲ್ಲಿ ಬರ್ತಾ ಇತ್ತು. ఈ యొక్క మాటలు తిరిగి తిరిగి నాలో వస్తా ఉన్నవి. ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಇನ್ ದ ಫೆಲೋಶಿಪ್, ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಇನ್ ದ ಫೆಲೋಶಿಪ್. ఐక్యతలో ఆశీర్వాదం, ಆ ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ಇರುವಂತ ಆಶೀರ್ವಾದ, ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ಇರುವ ಆಶೀರ್ವಾದ ಎಂಬುದಾಗಿ ತಿರುಗಿ ತಿರುಗಿ ಬರ್ತಾ ಇತ್ತು. ఐక్యతలో కలిగే ఆశీర్వాదము. ಈಗ ನಾನು ಅದನ್ನ ಇಟ್ಟು ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ఆ విషయాన్నే పెట్టి నేను ನಂತರ ಈ ಒಂದು ప్రార్థిస్తుండగా ಕೀರ್ತನೆ ನನ್ನ ನೆನಪಿಗೆ ದೇವರು ತಂದ. అప్పుడు ఈ యొక్క కీర్తన నాకు జ్ఞాపకం వచ్చింది. ಈ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ತೆಗೆದು ಓದಿಕೊಂಡಾಗ ఈ యొక్క వాక్యాన్ని తీసి చదివినప్పుడు ಇದರಲ್ಲಿ ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನ ದೇವರು ಕಲಿಸಿಕೊಟ್ಟರು. దీంట్లో ఎన్నో విషయాలు దేవుడు నాకు తెలిపినారు. ನಾವು ಸೇರಿ ಬರುವುದು, మనం అందరూ కూడి రావడం, ಐಕ್ಯವಾಗಿ ನಾವು ಸೇರಿ ಬರುವುದು, ఐక్యత కలిగి ಅದು కూడి ದೇವರ రావడం, ಆಶೀರ್ವಾದವನ್ನು ತರುವಂತದ್ದಾಗಿದೆ. అది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ಈ తెస్తుంది. ವಾಕ್ಯದ ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ ಕೆಲವು ಕಾರ್ಯಗಳು ನಾವು ఈ ನೋಡಲಿದ್ದೇವೆ. వాక్యం కింద మనం కొన్ని విషయాలు ನೋಡಿ, గమనిస్తాము. ಕನ್ನಡದಲ್ಲಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಪ್ರಾರಂಭ ಆಗ್ತದೆ. కన్నడలో అయితే ఇట్లుంది, ಹೇಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತದೆ? ಆಹಾ ఆహా అని ప్రారంభం అవుతుంది. ತೆಲುಗಲ್ಲಿ ಹೇಳ್ಬಹುದಾಕ ಆಹಾ ಅಂತ? చెప్పచ్చు. ಅಲ್ವಾ? ಆಹಾ
తెలుగులో కూడా మనం అనొచ్చు ఆహా. చెప్పవచ్చు అని సుಮ್ಮನೆ ಇರ್ಕಿಂಗೆ ನೀವು ಹೇಳ್ಬೇಕು ಆಹಾ 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 ಆಹಾ. ಆಹಾ ಅಂದ್ರೆ ಏನು? ಆಹಾ అంటే ఏమి? ಇಟ್ಸ್ ಒಂಥರ ಆಶ್ಚರ್ಯವಾಗಿ ಆಹಾ. ಆಹಾ అంటే అదొక ಹಾಗಾದ್ರೆ ಒಂದು ಆಶ್ಚರ್యం, ಆಶ್ಚರ್ಯಕರವಾಗಿ ಆಹಾ. ಆಶ್ಚರ್ಯముతో ಎಷ್ಟು ಆಹಾ. ಈ ಸಹೋದರರು ಒಟ್ಟಾಗಿರುವಂತದ್ದು ಎಷ್ಟು ಒಳ್ಳೇದು ಆಗಿದೆ. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ಎಷ್ಟು ರಮ್ಯವಾಗಿದೆ, ఎంత మనోహరం. ಇದನ್ನ ನಾವು ಕನ್ನಡದಲ್ಲಿ ತೆಲುಗಿನಲ್ಲಿ ಓದುವಾಗ ಸಹೋದರರು ಅಂತ ಬರ್ತದೆ. ఇది మనం కన్నడ తెలుగులో చదివితే సహోదరులు అని వస్తుంది. ಆವಾಗ ಸಹೋದರಿ ಅವರಿಗೆಲ್ಲ ಒಂದು ಥಿಂಕಿಂಗ್ ಬರ್ತದೆ, ಸಹೋದರಿ ಅಂತ ಸೇರ್ಸಿಲ್ಲ ಅಂತ. అప్పుడు సహోదరులు అనుకోవచ్చు అయ్యో మా సహోదరి అని అక్కడ లేదు కదా అని. ಅದ ಡೋಂಟ್ ವರಿ, TPT ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ನಲ್ಲಿ, ಮೆಸೇಜ್ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಎಲ್ಲದರಲ್ಲಿಯೂ ಬ್ರದರ್ ಅಂಡ್ ಸಿಸ್ಟರ್ ಅಂತ ಅದನ್ನ ಆಡ್ ಮಾಡಿದ್ದಾರೆ. TPT ట్రాన్స్లేషన్ లో మనం చూసినట్లయితే సహోదరులు సహోదరులు అని ఉంది అక్కడ. ಹೇಗೆ ಆಡ್ ಮಾಡಿದ್ದಾರೆ? ಬ್ರದರ್ ಅಂಡ್ ಸಿಸ್ಟರ್ ಲಿವಿಂಗ್ ಟುಗೆದರ್ ಇನ್ ಸ್ವೀಟ್ ಯೂನಿಟಿ. సహోదరులు సహోదరియలు కూడి ఉండడము. ಹಾಗಂದ್ರೆ ಒಂದು ಯೂನಿಟಿ ಸೇರಿ ಬರುವಂತದ್ದು, అంటే ఒక ఐక్యతతో కలిసి రావడం. ಈ ಒಂದು ಕೀರ್ತನೆಯನ್ನು ಗಮನಿಸುವಾಗ, ఈ యొక్క కీర్తనను మనం 1ನೇ గమనించినట్లయితే ಮತ್ತು 3ನೇ ವಾಕ್ಯವನ್ನು ಗಮನಿಸುವಾಗ, 1వ వచనము 3వ వచనం ಸಹೋದರರು ಒಟ್ಟಾಗಿ ವಾಸ ಮಾಡುವಂಥದ್ದು, ಸಹೋದರ ಸಹೋದರಿಯರು ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಬರುವಂಥದ್ದು, సహోదరులు సహోదరియలు ఒక ఐక్యత కలిగి ಎಷ್ಟೋ ಒಳ್ಳೆಯದು, ಎಷ್ಟು ರಮ್ಯವಾಗಿದೆ. అది ఎంతో మేలు, ఎంతో మనోహరం. ನೋಡ್ರಿ, 3ನೇ ವಾಕ್ಯ ಮುಗಿಸುವಾಗ ಅಲ್ಲಿ అక్కడ 3వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ಎಲ್ಲಿ ಸಹೋದರ ಸಹೋದರಿಯರು ಸೇರಿ ಬರುವ ಸ್ಥಳದಲ್ಲಿ, అక్కడ అంటే ఎక్కడ సహోదరులు సహోదరియలు కూడి వచ్చినప్పుడు ಅಲ್ಲಿ ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಾರಂತೆ, అక్కడ దేవుడు ఏం చేస్తాడు అంటే ಅಲ್ಲಿ ಆಶೀರ್ವಾದವು ಜೀವವು ಸದಾಕಾಲ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಯೆಹೋವನು ಆಜ್ಞಾಪಿಸಿದ್ದಾನೆ. ఆ స్థలంలో ఆశీర్వాదము జీవము కలకాలం ఉండాలి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ಆಮೆನ್. ಎಲ್ಲ ಹೇಳಿ, ಯಾವ ಕಾಲ? ಸದಾಕಾಲ. ಹಾಗಂದ್ರೆ ఏ కాలము? శాశ్వత కాలం. ಹಾಗಂದ್ರೆ ಸದಾಕಾಲ, ಎಟರ್ನಲ್ ಆಗಿ ಅಲ್ಲಿ ಒಂದು ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಇರ್ತದೆ. అంటే అక్కడ శాశ్వతముగా దేవుడిని ఒక ఆశీర్వాదం ఉంటుంది. ಆಶೀರ್ವಾದವು ಜೀವವು ಇರ್ತದೆ. అక్కడ ఆశీర్వాదము జీవము రెండు ఉంటాయి. ಆ ಜೀವ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ఆ జీవం అంటే ఏమి? ನಿತ್ಯ ಜೀವ ಅಂತ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. జీవం అంటే నిత్య జీవం. ಹಾಗಂದ್ರೆ ದೇವರ ಆಶೀರ್ವಾದ, ನಿತ್ಯ ಜೀವ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಇರುತ್ತದೆ. అట్లంటే దేవుని యొక్క ఆశీర్వాదము నిత్య జీవము రెండు ఆ స్థలంలో ఉంటాయి. ಎಂದೆಂದಿಗೂ ಸದಾಕಾಲ ఎప్పుడు ఆశీర్వాదము జీవం ఉంటది. ತುಂಬಾ ಸಿಂಪಲ್ ಆಗಿ ದೇವರು ಒಂದು ಕಾರ್ಯವನ್ನ ತನ್ನ ಜನರಿಗೆ ಕಲಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. చాలా క్లుప్తంగా దేవుడు కొన్ని విషయాలు నేర్పిస్తున్నారు. ಹೇಗೆ ಅಂದ್ರೆ, ఎట్లా అంటే ಸಹೋದರರು ಒಟ್ಟಾಗಿ ವಾಸ ಮಾಡುವಂಥದ್ದು, ಸಹೋದರಿಯರು ಒಟ್ಟಾಗಿ ವಾಸ ಮಾಡುವಂಥದ್ದು, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ದೇವರ ಆಶೀರ್ವಾದವನ್ನು ಅಟ್ರಾಕ್ಟ್ ಮಾಡುತ್ತದೆ. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ಅಟ್ರಾಕ್ಟ್ చేస్తుంది. ಈಗ ಹೋದ ವಾರ ನಾವು ತಮಿಳು ಕನ್ನಡ ಆರಾಧನೆಯಲ್ಲಿ ದ ಫಾದರ್ಸ್ ಡೇ ಅನ್ನುವ ಆ ಒಂದು ಡೇ ಇದ್ದ ಕಾರಣ, లాస్ట్ వీక్ మనము ఫాదర్స్ డే ఉండడం వల్ల, ಅದರಿಂದ ನಮ್ಮ ತಂದೆಯಾದ ಪರಲೋಕ ದೇವರು, ಹೆವೆನ್ಲಿ ಫಾದರ್, ಅವರ ಬಗ್ಗೆ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನ ಧ್ಯಾನ ಮಾಡಿದ್ವಿ. మన పరలోకపు తండ్రి గురించి కొన్ని అంశాలు మనం తెలుసుకున్నాము. ಆಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದು ಬರ್ತಾರೆ. యేసయ్య మరణం మృత్యుంజయుడిగా లేచి ಆತನು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗೋದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ ఆయన పరలోకానికి వెళ్లే ముందు ಮಗ್ದಲನ ಮರಿಯಲು ಹೋಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಕಂಡು ಆತನನ್ನು ಮುಟ್ಟಕ್ಕೆ ಹೋಗುವಾಗ, మగ్దలేన మరియా యేసయ్యని ముట్టుకోవడానికి ಆಗ ప్రయత్నించినప్పుడు ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾರೆ, ನನ್ನ ಮುಟ್ಟಬೇಡ, అప్పుడు యేసయ్య నన్ను ನಾನು ముట్టుకోవద్దు, ಇನ್ನೂ ತಂದೆಯ ಬಳಿಗೆ ಹೋಗಿಲ್ಲ, నేను ఇంకా తండ్రి యొద్దకు ಆದ್ರೆ వెళ్ళలేదు, ಒಂದು ಮಾಡು, ಸಹೋದರ ಬಳಿಗೆ ಹೋಗಿ, కానీ నువ్వు ఒకటి చెయ్యి, నీ సహోదరుల దగ్గరికి వెళ్ళి, ಆ ನಿಮ್ಮ ದೇವರು ನನ್ನ ದೇವರು, మీ దేవుడు నా దేవుడు, ನನ್ನ ತಂದೆ ನಿಮ್ಮ ತಂದೆ ಆಗಿರುವ నా తండ్రి మీ తండ్రి అయ్యున్నా ನಾನು ದೇವರ ಬಳಿಗೆ ಹೋಗುತ್ತೇನೆ. నా దేవుని దగ్గరికి వెళ్తాను. ಈಗ ಏನ್ ಹೇಳಿ ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ? ఇక్కడ ఏం నేర్పిస్తున్నారు? ಸಹೋದರರಿಗೆ ಹೋಗಿ ಹೇಳು, ಶಿಷ್ಯರಿಗೆ ಹೋಗಿ ಹೇಳು, నీ సహోదరులు నీ శిష్యులకు వెళ్ళి చెప్పు, ನಾನು ತಂದೆ ಬಳಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, ಅವರು ನನಗೆ ಮಾತ್ರ ತಂದೆ ಅಲ್ಲ, ఆయన నాకు మాత్రమే తండ్రి కాదు, ನಿಮಗೂ ಅವರು ಈಗ ತಂದೆಯಾಗಿದ್ದಾರೆ. నీకు కూడా ఆయన తండ్రి అయి ಅದನ್ನ ఉన్నారు. TPT ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಅಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ, అది మనం TPT ట్రాన్స్లేషన్ ನೌ ಆನ್ವರ್ಡ್ಸ್, ಈಗಿಂದ, ఇప్పటి నుంచి, ನೌ ಆನ್ವರ್ಡ್ಸ್ ಈಸ್ ಆಲ್ಸೋ ಯುವರ್ ಫಾದರ್, ఇప్పటి నుంచి ఆయన మీ తండ్రి కూడా, ನಾಟ್ ಓನ್ಲಿ ಮೈ ಫಾದರ್, ಯುವರ್ ಫಾದರ್. ఆయన నా తండ్రి మాత్రమే కాదు, మీ తండ్రి కూడా. ಹಾಗಂದ್ರೆ ದೇವರು ಮರಣವನ್ನು ಜಯಿಸಿ ಎದ್ದ ಆ ಒಂದು ಕಾರಣದಿಂದ
యేసయ్య మృత్యుంజయుడిగా లేచిన కారణంగా ಈ ಒಂದು ಸೌಲಭ್ಯವನ್ನ ನಮಗೆ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఈ యొక్క అనుకూలము మనకి చిక్కింది. ಏನದು? ఏమది? ಆತನನ್ನು ಅಪ್ಪ ತಂದೆ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುವಂತ ಬುದ್ರ ಸಂಧಾನದ ಆತ್ಮ. మనము మన పరలోకపు తండ్రిని తండ్రి అని పిలిచే ఒక భాగ్యం. ಹಾಗಂದ್ರೆ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಯುವರ್ ಬ್ರದರ್ ಅಂಡ್ ಸಿಸ್ಟರ್ಸ್. దేవుడు ఇక్కడ అంటున్నాడు, మీరు నాకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు. ಹಾಲೆಲೂಯಾ. ಹಾಲೆಲೂಯಾ. ಎಷ್ಟನಿಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ? ಹಾಲೆಲೂಯಾ. ఎంతమందికి అర్థమవుతా ఉంది? ಆಮೆನ್. ನಾವು ಬ್ರದರ್ ಸಿಸ್ಟರ್ ಅಂದ್ರೆ ಜೀಸಸ್ ಯಾರು? మనము అన్న చెల్లెళ్ళు అంటే యేసయ్య ఏమి మనకు? ಅವರು ಬ್ರದರ, ಅವ್ರ ಎಲ್ಡರ್ ಬ್ರದರ್, వాళ్ళ మనకి పెద్ద అన్న, ಹಿರಿಯ ಸಹೋದರ ಯೇಸು, పెద్ద అన్న యేసయ్య. ಫಾದರ್ ಗಾಡ್, ನಮ್ಮ ಫಾದರ್. పరలోకపు తండ్రి మనకు ಯೇಸು తండ్రి. ಸ್ವಾಮಿ ಅದನ್ನು ಹೇಳ್ತಾರೆ. యేసయ్య ఇలాగ అంటున్నారు. ಮುಂದೆ ನಾವು ಪತ್ರಿಕೆಗಳಲ್ಲಿ ಓದುವಾಗ మనము పత్రికల్లో ಸಹೋದರರೇ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುತ್ತಾರೆ. సహోదరులారా అని ಆಮೇನ್. ಪೌಲನು ಬರೆಯುವಾಗ ಅನೇಕ ಸ್ಥಳಗಳಲ್ಲಿ పౌలు ఎన్నో పత్రికలు రాసేటప్పుడు ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರು, మన తండ్రి అయిన ಯೇಸುವಿನ దేవుడు ಬಗ್ಗೆ ನಮ್ಮ ಹಿರಿಯ ಒಂದು ಅನ್ನ ಅನ್ನುವ ರೀತಿಯಲ್ಲಿ యేసయ్య ಹೇಳ್ತಾರೆ. గురించి అయితే మన ఒక పెద్ద అన్న అని రాయబడి ఉంది. ಹಾಗಂದ್ರೆ ನಾವು ಸಹೋದರಿಗಳಾಗಿ ನಾವು ಯೇಸುವಿನ ರಕ್ತದ ಮೂಲಕ ನಾವು ಮಾಡಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. మనమందరూ సహోదరులు సహోదరులు యేసయ్య రక్తములో చేయబడినాము. ಎಲ್ಲೋ ನಾವು ಹುಟ್ಟಿರಬಹುದು, ಎಲ್ಲೇ ನಾವು ಬಂದಿರಬಹುದು, ఎక్కడో పుట్టి ఉండొచ్చు, ఎక్కడి నుంచో ಆದ್ರೆ వచ్చి ಯೇಸು ఉండొచ్చు. ಸ್ವಾಮಿಯ ಶಿಲುಬೆಯ ಮೂಲಕ అయితే యేసయ్య సిలువ కారణంగా ಆತನ ಒಂದು ಮಕ್ಕಳಾಗುವಂತ ಅಧಿಕಾರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుని ఒక పిల్లలు అవ్వడానికి మనకు అధికారం ಹಾಗಂದ್ರೆ ఇచ్చింది. ಬ್ರದರ್ ಸಿಸ್ಟರ್ ಆಗಿರುವಂತ ನಾವುಗಳು అట్లంటే అన్నలు తమ్ముళ్ళు అన్న మనము ಸೇರಿ ಬರುವ ಸ್ಥಳದಲ್ಲಿ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಉಂಟು. మనము కూడి వచ్చే ఆ స్థలంలో మనకు ಹಾಗಂದ್ರೆ ఆశీర్వాదం ఉంటుంది. ಸಭೆ ಮಾತ್ರ ಅಲ್ಲ, దాని అర్థము ఈ చర్చ్ లో ఒకటే ನಾವು కాదు, ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದಾಗಿ ಎಲ್ಲೆಲ್ಲ ನಾವು ಸೇರಿ ಬರ್ತೇವೆ. ప్రార్థన పేరులో మనం ఎక్కడెక్కడ కూడి ಆ వస్తామో ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಎಲ್ಲ ఆ స్థలాలన్నిటిలో ನಾವು ಒಂದು కూడా ಆಶೀರ್ವಾದವನ್ನ ನೋಡುತ್ತೇವೆ. మనకు ఒక ఆశీర్వాదం చిక్కుతుంది. ಯೇಸು ಸ್ವಾಮಿ ಪರಲೋಕಕ್ಕೆ ಹೊಯ್ಯಲ್ಪಟ್ಟ ಮೇಲೆ యేసయ్య పరలోకానికి వెళ్ళినాక ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಇಳಿದು ಬರ್ತಾನೆ. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಇಳಿದು ಬಂದಾಗ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాక ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 2ನೇ ಅಧ್ಯಾಯ అపోస్తలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಇಳಿದು ಬರ್ತಾರೆ. 1వ వచనంలో పరిశుద్ధాత్మ ಅವರು ಇಳಿದು ಬಂದ ಮೇಲೆ ఆయన దిగి వచ్చినాక ದ ಚರ್ಚ್ ಅನ್ನುವಂಥದ್ದು ಹುಟ್ಟಿತ್ತು. చర్చ్ అనేది పుట్టింది. ಹೇಗೆ? ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಬಂದ ಪಂಚಸಪ್ತಮ ದಿನದಲ್ಲಿ ಸಭೆಯು ಪ್ರಾರಂಭವಾಯಿತು. పెంతెకోస్తు దినమున ఆ సభ అనేది ప్రారంభమైంది. ಅದರ ಮುಂಚಿತವಾಗಿ ಸಭೆ ಎಂಬುದಾಗಿರಲಿಲ್ಲ, దానికి ಚರ್ಚ್ ముందు ಎಂಬುದಾಗಿರಲಿಲ್ಲ. సభ అనేది లేదు. ಇದು ಫಸ್ಟ್ ಚರ್ಚ್ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರಂಭವಾಯಿತು. ఇక్కడే మనం చూసినట్లయితే ఫస్ట్ సభ చర్చ్ అనేది స్టార్ట్ ಅದರ అయింది. ಮುಂಚಿತವಾಗಿ ಸಿನಾಗೋಗ್ ಎಂಬುದಾಗಿತ್ತು, ಸಭಾ ಮಂದಿರಗಳು ಎಂಬುದಾಗಿತ್ತು. దానికి ముందు సినగోగ్లు సభా మందిరాలను ఉన్నాయి. ಅದು ಯಹೂದಿಯರು ಮಾತ್ರ ಅಲ್ಲಿ ಬರಲು ಸಾಧ್ಯ. అక్కడ యూదులు మాత్రం ಯಹೂದಿಯರು ಮಾತ್ರ ಬಂದು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾರೆ, ಡಿಸ್ಕಸ್ ಮಾಡ್ತಾರೆ, ಮೀಟಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ ಅಷ್ಟೇ. యూదులు మాత్రమే ధ్యానం చేస్తారు, ಈಗ డిస్కస్ చేస్తారు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಬಂದ ಮೇಲೆ కానీ పరిశుద్ధాత్మ ಸಭೆ దేవుడు వచ్చినాక ಚರ್ಚ್ ಅನ್ನುವಂತ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಉಂಟಾಯಿತು. చర్చ్ అనే ఒక కాన్సెప్ట్ ಈಗ వచ్చింది. ಚರ್ಚ್ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಏನು? ఇప్పుడు సభ అంటే ఏమి? ಯಹೂದಿಯನಾಗಿರಬಹುದು, ಅನ್ಯನಾಗಿರಬಹುದು, ಗ್ರೇಕನಾಗಿರಬಹುದು, ರೋಮನಾಗಿರಬಹುದು. నువ్వు యూదుడై ఉండొచ్చు, గ్రీకుడై ఉండొచ్చు, లేదా అన్యుడై ఉండొచ్చు. ಚರ್ಚ್ ಒಳಗಡೆ ಬಂದ ತಕ್ಷಣ నువ్వు సభ లోపలికి వచ్చినాక ಅವ್ರನ್ನ ಏನಂತ ಕರೀತಾರೆ? వాళ్ళందరినీ మనం ఏమని పిలుస్తాము? ಬ್ರದರ್ ಸಿಸ್ಟರ್ ಅಂತ ಕರೀತಾರೆ. బ్రదర్ సిస్టర్ అని పిలుస్తాము. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಚರ್ಚ್ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಜೊತೆಗಿರೋರ್ನ ಏನಂತ ಕರಿತೀವಿ? చర్చ్ లో మన తోడు ఉండే వాళ్ళని ఏమని పిలుస్తాము? ಏನಂತ ಕರಿತೀವಿ? ఏమని పిలుస్తాం? ಹಾಲೆಲೂಯಾ. ಏನಂತ ಕರಿತೀವಿ? ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ಎದ್ದು ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಹೋಗಿ ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ ಬ್ರದರ್, ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ ಸಿಸ್ಟರ್ 2 ಮಿನಿಟ್ಸ್ ಹಾಗೆ ಹೇಳಿ ಬನ್ನಿ. ನಿಮ್ಮ ಸಹೋದರ ಸಹೋದರಿ ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పి ಬೇಗ ಹೋಗಿ ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ಎದ್ದು ಹೋಗಿ. ಹಾಲೆಲೂಯಾ. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ ಬ್ರದರ್, ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ ಸಿಸ್ಟರ್. ಹಾಲೆಲೂಯಾ. ಇದ್ದಂಥ ಸ್ಥಳದಲ್ಲೆಲ್ಲ ಎದ್ದು ಹೋಗಿ. ಓಕೆ ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ಸಾಕು ಬನ್ನಿ ಕಮ್ ಓಕೆ. Hallelujah. Hallelujah. So brother and sisters. Brother and sister. ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, dear brother and sisters. ಪ್ರಿಯ ಬ್ರದರ್ಸ್ ಸಿಸ್ಟರ್ಸ್, ನಾವು ಸೇರಿ ಬರುವ ಸ್ಥಳದಲ್ಲಿ మనం ఎక్కడ కూడి వస్తామో ದೇವರು ಆಶೀರ್ವಾದವನ್ನ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ఆ స్థలంలో దేవుడు ಎಲ್ಲಿ ఆశీర్వాదాన్ని ದೇವರ పెట్టాడు. ಮಕ್ಕಳಾಗಿ ನಾವು ಸೇರಿ ಬರುತ್ತೇವೋ ఎక్కడ మనము దేవుని బిడ్డలుగా ಅಲ್ಲಿ చేరి ದೇವರ వస్తామో ಆಶೀರ್ವಾದಗಳು ಇರುತ್ತದೆ. అక్కడ దేవుని ఆశీర్వాదం ನೋಡ್ರಿ, ఉంటుంది. ಇಬ್ರಿದವ್ರಿಗೆ ಬರೆದಂತ ಪತ್ರಿಕೆ ಹಿಬ್ರಿయులకు రాసిన పత్రిక 10ನೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ 10వ అధ్యాయము 25వ వచనం. ಇಬ್ರಿಯ 10:25 ಸಭೆಯಾಗಿ ಕೂಡಿಕೊಳ್ಳುವುದನ್ನ ಕೆಲವರು
ಕನ್ನಡದಲ್ಲಿ ಕೊಲ್ಲುವುದನ್ನ ಕೆಲವರು ರೂಢಿಯಾಗಿ ಬಿಟ್ಟಿರುವ ಪ್ರಕಾರ ನಾವು ಬಿಟ್ಟು ಬಿಡದೆ ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಎಚ್ಚರಿಸೋಣ. ಕರ್ತನ ಪ್ರತ್ಯಕ್ಷತೆಯ ದಿನವು ಸಮೀಪಿಸುತ್ತಾ ಬರುತ್ತಿದೆ ಎಂದು ನೀವು ನೋಡುವುದರಿಂದ ಇದನ್ನು ಮತ್ತಷ್ಟು ಮಾಡಿರಿ. ಆಮೇಲೆ ಈಗ ಈ ಇಬ್ರಿಯದವರಿಗೆ ಬರೆದಂತ ಪತ್ರಿಕೆ ಪೌಲನೇ ಬರೆದಿರಬಹುದು ಅನ್ನುವಂತ ಸ್ಟ್ರಾಂಗ್ ಬಿಲೀಫ್ ಇದೆ, ಬಲವಾದ ನಂಬಿಕೆ ಇದೆ. హిబ్రియలకు రాసిన పత్రిక పౌలే రాసినాడని చాలా నమ్ముతారు. ಆತನು ಈ ಒಂದು ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ ಪ್ರಾರಂಭವಾದ ಸಭೆಯ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అపోస్తలకు రాసిన కృత్యంలో సభ స్టార్ట్ అయిన దాని గురించి ఇంపార్టెన్స్ రాస్తున్నారు. ಎರಡನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ఒక రెండవ అధ్యాయంలో ಸಭೆ ರೂಪುಗೊಂಡಾಗ ಸಭ రూపం పొందినాక ಸಭೆ ಪ್ರತಿದಿನ ಮನೆಗಳಲ್ಲಿ ಸೇರಿ ಬರ್ತಾ ಇದ್ರು. వాళ్ళు ప్రతిరోజు ఇళ్లలో కూడి వచ్చినారు. ಅಲ್ಲಿ ಮನೆಗಳಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಾಗ ఇంట్లో వాళ్ళు కూడి వచ్చినప్పుడు ಅವರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು? వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಓದುವುದರಲ್ಲಿ ನಿರಂತರರಾಗಿದ್ದರು. ಪ್ರಾರ್ಥನ చేయడము, దేవుని యొక్క వాక్యం చదివే దాంట్లో సమయం గడిపారు. ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿ ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ಇದ್ದರು, ఐక్యతలో ఉన్నారు వాళ్ళు. ಅಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, అక్కడ దేవుని వాక్యం చెప్పింది ప్రతిరోజు ರಕ್ಷಣೆ ಹೊಂದಿದವರನ್ನ రక్షణ పొందిన ದೇವರು ಸಭೆಯಲ್ಲಿ ಸೇರಿಸ್ತಾ ಬಂದರು. రక్షణ పొందిన వాళ్ళని దేవుడు సభలో చేరుస్తా ఉన్నారు. ಅದರ ಅರ್ಥ ಏನು? దాని అర్థం ఎవ్రీ డే ప్రతిరోజు దేర్ ఇస్ ఎ ఫెలోషిప్. ಅಲ್ಲಿ ಒಂದು ಐಕ್ಯತೆ ಇತ್ತು. ప్రతిరోజు వాళ్ళు కూడుకునేవారు. ಈ ಒಂದು ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ಇರುವಾಗ ಈ యొక్క ಐಕ್ಯತೆలో ఉన్నప్పుడు ಯಹೂದ್ಯರು ದೊಡ್ಡದು ಅನ್ಸ್ಕೊಳ್ಳುವುದಿಲ್ಲ, యూదులు గొప్ప వాళ్ళేం కాలేదు, ಅನ್ಯರು ಕೂಡ ದೊಡ್ಡವರು ಅನ್ಸ್ಕೊಳ್ಳುವುದಿಲ್ಲ, అన్యులు కూడా ఏదో గొప్ప వాళ్ళుగా లేరు, ಎಲ್ಲರೂ ದೇವರ ಮಕ್ಕಳು ಎಂಬುದಾಗಿ ಬರ್ತಾ ಇದ್ದರು. అందరూ కూడా దేవుని పిల్లలుగా ఎంచబడ్డారు. ದೇವರ ಮಕ್ಕಳು ಎಂಬುದಾಗಿ ಅವರು ಬರುವಾಗ దేవుని పిల్లలుగా వాళ్ళు ಅಲ್ಲಿ వచ్చినప్పుడు ದೇವರ ಆಶೀರ್ವಾದಗಳು ಇರುವುದನ್ನ ನೋಡುತ್ತೇವೆ. అక్కడ దేవుని ఆశీర్వాదాలు ఉండడం చూస్తున్నాము. ಆಗ ಕೆಲವರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಇದರ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅವರಿಗೆ. అప్పుడు కొంతమందికి దీని ఒక విశేషత ఏమి అని తెలియదు. ಏನ್ ಅನ್ಕೊಂಡಿದ್ದಾರೆ? ఏమనుకున్నారు? ಚರ್ಚ್ ಎಂಬುದಾಗಿ ಅಥವಾ ಪ್ರಾರ್ಥನೆ ಕೂಟ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ನಾವು ಅಲ್ಲಿ ಕೂಡಿ ಬರಬೇಕು. చర్చ్ ప్రార్థన కూటం అంటే అక్కడ మనం అందరు చేరి రావాలి. ಅಲ್ಲಿ ನಮಗೆ ಕಷ್ಟ ಆಗ್ತದೆ, అక్కడ మనకు కష్టం అవుతది, ಕೂತ್ಕೊಳ್ಳಕ್ ಆಗಲ್ಲ, కూర్చోడానికి ಸೊ ಹಾಗೆ ಅನ್ಕೊಂಡು ನಾವು ಏನ್ ಮಾಡ್ಬಿಡ್ತಾ ಇದ್ರು, ಅದನ್ನ ಬಿಟ್ಬಿಡ್ತಾ ಇದ್ರು. అట్లా అనుకునే వాళ్ళు ఎంతో మంది చర్చ్ వదిలేసేవాళ్ళు. ಅದಕ್ಕೆ ಪೌಲನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, అందుకే పౌలు అంటున్నారు ಅವರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, వాళ్ళకి సంగతి తెలియదు. ಯಾಕೆ ಸೇರಿ ಬರುವ ಸ್ಥಳದಲ್ಲಿ ಕೂಡಿ చేరి వచ్చే ದೇವರು ಈಗಾಗಲೇ ಆಶೀರ್ವಾದವನ್ನು ಆತನು ಆಜ್ಞಾಪಿಸಿದ್ದಾನೆ. ఇంతకు ముందే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆయన ಆ ಸೇರಿ ಬರುವ ಸ್ಥಳದಲ್ಲಿ ಕೂಡಿ వచ్చే స్థలంలో ದೇವರು ತನ್ನ ಪ್ರಸನ್ನತೆಯನ್ನು ಆಜ್ಞಾಪಿಸಿದ್ದಾರೆ. దేవుడు తన ప్రసన్నతని ಹಾಗಂದ್ರೆ ಎಲ್ಲಿ ಎಲ್ಲ ನಾವು ಸೇರಿ ಬರ್ತೇವೋ అట్లంటే ఎక్కడెక్కడ మనం కూడి ಅಲ್ಲಿ ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ಇರುತ್ತದೆ, అక్కడంతా కూడా దేవుని యొక్క ದೇವರ ಮಹಿಮೆ ಇರುತ್ತದೆ. దేవుని యొక్క మహిమ ఉంటుంది. ನಮಗೆ ಗೊತ್ತಾಗುವುದಿಲ್ಲ, మనకు ಆ ವಿಷಯ తెలియదు. ನಾವು ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ మనం ఉన్న ಸಭೆ ಎಂಬುದಾಗಿ ಕೂಡಿ ಬರುವಾಗ ಸಭೆ అని ಕೂಡಿ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಇಳಿದು ಬರುತ್ತದೆ. ಆ ಸ್ಥಳంలో దేవుని యొక్క ఆశీర్వాదం ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇರುತ್ತದಂತೆ, అది ఏ విధంగా దిగి వస్తుంది. ಆರೋನಿನ ತಲೆಯ ಮೇಲೆ ಹಾಕಲ್ಪಟ್ಟಂತ ತೈಲದ ರೀತಿಯಲ್ಲಿ ಇರುತ್ತದೆ. ಆರೋನು మీద వేసిన నూనె రీతిలో వస్తది. ಅದು ಹಾಗೆ ಗಡ್ಡಗಳಲ್ಲಿ ಇಳಿದು ಬಂದು ಅದೇ ಅಟ್ಲೇ ಅತನಿ ಹಾಗೆ ಗಡ್ಡ మీద ವಸ್ತ್ರಗಳ ಮೇಲೆ ಇಳಿದು ಬರುತ್ತದೆ. ಅತನಿ ವಸ್ತ್ರಾల మీద నుంచి ಹಾಗಂದ್ರೆ ಏನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ, ನಾವು ಸೇರಿ ಬರುವಾಗ దాని అర్థం ఏమి అంటే మనం ದೇವರ ಕೂಡಿ వచ్చినప్పుడు ಆಶೀರ್ವಾದ దేవుని యొక్క ఆశీర్వాదం ಸೇರಿ ಬರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರಲ್ಲಿ ಹರಡುತ್ತದೆ. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కల మీద దిగి వస్తుంది. ಅದರಿಂದ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಅನ್ನುವಾಗ ಅಥವಾ ಈ ಒಂದು ಸಭೆ ಅನ್ನುವಾಗ, ಮನೆ ಕೂಟ ಅನ್ನುವಾಗ, ಉಪವಾಸ ಕೂಟ ಅನ್ನುವಾಗ ದ ಫೆಲೋಶಿಪ್ ಸೇರಿ ಬರಬೇಕು. ఇంటిలో ప్రార్థన, సభలో ప్రార్థన అన్నప్పుడు మనం అందరు కూడి రావాలి. ಯಾಕಂದ್ರೆ ದೇವರು ಅದನ್ನ ಆಜ್ಞಾಪಿಸಿದ್ದಾರೆ. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపనని ఇచ్చినారు. ಆಗ ನೋಡಿ, ಒಂದು ಎಚ್ಚರ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಪೌಲನು. ఇక్కడ ఒక పౌలు ఒక హెచ్చరికనిస్తున్నాడు. ಇಬ್ರಿಯ 10:25 ಓದಿದಿವಲ್ಲ, ಇಬ್ರಿಯ 10:25 ಹಿಬ್ರಿಯ 10:25 ಈಗಾಗಲೇ ಓದಿದ್ದೀವಿ. ಕೆಲವರು ರೂಢಿಯಾಗಿ ಸಭೆ ಸೇರುವುದನ್ನ ಬಿಟ್ಟು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. కొందరు ಮಾನುకొనుచున్నట్టుగా ಈಗ ಸಭೆ ಅನ್ನುವುದನ್ನ ಈಗ ಬಿಟ್ಬಿಡೋಣ. ಈಗ ರೂಢಿಯಾಗಿ ಕೆಲವರು ಸೇರಿ ಬರುವುದನ್ನ ಬಿಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. కొంతమంది అలవాటును వదులుకొని కూడి రావడం. ಯಾಕೆ
ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ఎందుకంటే వాళ్ళకి విషయం ಸೇರಿ ಬರುವ ಸ್ಥಳದಲ್ಲಿ, కూడి వచ్చే స్థలం, ಐಕ್ಯತೆಯಲ್ಲಿ, ఐక్యతలో ದೇವರ ಆಶೀರ್ವಾದ ಇದೆ. దేవుని యొక్క ఆశీర్వాదం ನೋಡಿ, ఉంది. ಯಾಕೆ ಇದು ಎಂಬುದಾಗಿ ನಾನು ಹೇಳ್ತೇನೆ. ఎందుకు అంటే 120ನೇ ಕೀರ್ತನೆಯಿಂದ 120 ಕೀರ್ತನ 150ನೇ ಕೀರ್ತನೆವರೆಗೂ 150 ಈ ಕೀರ್ತನ 15 ಕೀರ್ತನೆಗಳು, ಈ 15 ಕೀರ್ತನలు ಯಾವ ಕೀರ್ತನೆ ಅದು? 133ನೇ ಕೀರ್ತನೆ. ಯಾವ ಏದದಿ? ಕನ್ನಡದಲ್ಲಿ ಏನಿದೆ? 125వ ಕೀರ್ತನೆ. 133 ಮೇಲೆ ಯಾತ್ರಾ ಗೀತ. ಓಕೆ, 132 133 ಮೇಲ್ಗಡೆ ಆ ಒಂದು ಬ್ರಾಕೆಟ್ ನಲ್ಲಿ ಇರುತ್ತದೆ ತೆಲುಗಿನಲ್ಲಿ. పైన యాత్ర గీత. ಯಾತ್ರಾ ಗೀತ. ಇದು ಯಾವ ಗೀತೆ? ಯಾತ್ರಾ ಗೀತೆ. ಇದು ఏ పాట? యాత్ర గీತೆ. ಯಾವ ಯಾತ್ರೆ? 120ನೇ ಕೀರ್ತನೆಯಿಂದ 150ನೇ ಕೀರ್ತನೆವರೆಗೂ, ಸಾರಿ 134ನೇ ಕೀರ್ತನೆವರೆಗೂ, 134వ కీర్తన నుంచి 150 కీర్తన 15 ಕೀರ್ತನೆಗಳು ಈ 15 ಕೀರ್ತనలు ಯಾತ್ರಾ ಗೀತೆಗಳು. ಯಾತ್ರಾ ಕೀರ್ತನ. ಏನು ಯಾತ್ರೆ ಅಂದ್ರೆ? ఏం యాత్ర అంటే ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು, ఇశ్రాయేల్ జనులు, ಯಹೂದಿಯರು, యూదులు ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಹೋಗುವುದಕ್ಕಾಗಿ దేవుని యొక్క ఆలయానికి ಅವ್ರು ಏನ್ వెళ్ళడానికి ಮಾಡ್ತಾರೆ? ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಬರ್ತಾರೆ. వాళ్ళందరూ గుంపు కూడి ಅವ್ರು వస్తారు. ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಬಂದು వాళ్ళంతా గుంపు ಅವರು ಯೆರೂಸಲೇಮಿನ ಆ ಚಿಯೋನ್ ಬೆಟ್ಟದ ಮೇಲಿರುವ ಯೆರೂಸಲೇಮಿನ ದೇವಾಲಯಕ್ಕೆ ಅವರು ನಡೆದುಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. సియోను పర్వతం పైన ఉన్న దేవుని ఆలయం వద్దకు వాళ్ళు వెళ్ళాలి. ಅವ್ರೆಂದ್ರೆ ಯಾತ್ರೆ ಮಾಡಿ ಹೋಗ್ಬೇಕು, ನಡ್ಕೊಂಡೇ ಹೋಗ್ಬೇಕು. అక్కడ వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. ಯಾಕೆ? ಅವಾಗ ಬಂದು ಏನಿಲ್ಲ, ಯಾವುದು ಫಾಸ್ಟ್ ಆಗಿ ಹೋಗೋ ತರ ಏನು ಇರ್ಲಿಲ್ಲ. ఎందుకంటే ఆ కాలంలో ఫాస్ట్ కి పోయే ಹಾಗೆ ಅವರು ಹೋಗುವಾಗ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? అట్లా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ಸಹೋದರ ಸಹೋದರಿಯಾಗಿ ಸೇರ್ಕೊಂಡು సహోదరులు సహోదరులు ಈ ಒಂದು 15 ಕೀರ್ತನೆಗಳು ಒಂದೊಂದಾಗಿ ಹಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ఈ 15 కీర్తనలు ఒక్కొక్కటిగా పాడుకుంటూ ఆ కొండ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ಹಾಡಾಡ್ಕೊಂಡೇ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಹತ್ತಿ ಹೋಗ್ತಾರೆ. పాట పాడుకుంటూనే ఆ కొండను ఎక్కుతారు. ಒಂದು ಇಬ್ಬರು ಬನ್ನಿ ಹೇಗೆ ಅಂತ ఒక ತೋರಿಸ್ತೀನಿ. ఇద్దరు రండి ఇక్కడ స్టేజ్ పైన. ಆದಿ ಬೇಗ ಬನ್ನಿ, ಬೇಗ ಬನ್ನಿ. ಈಗ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಗಮನಿಸಿ. ಇಲ್ಲಿ ఇక్కడ గమనించండి, ಇಲ್ಲಿ ಬನ್ನಿ. ನಿಮ್ಗೆ ಆಲ್ರೆಡಿ ಗೊತ್ತಿದೆ. ಓಕೆ, ಈಗ ಸಭೆಯವರು ಯೆರೂಸಲೇಮ್ಗೆ ಹೋಗುವಾಗ, ಸಭೆ అందరూ ಯೆರೂಸಲೇಮಿಗೆ ನೋಡಿ, వెళ్ళేటప్పుడు ನಾವು ಕನ್ನಡದಲ್ಲಿ ನೋಡ್ತೀವಿ, ಆಹಾ ಸಹೋದರರು, ನಾವು ಓದ್ತೀವಿ, ಬಟ್ ಅದು ಹಾಡು, ಅದು ದ ಸಾಂಗ್. అదొక పాట. ಅದು ಬಂದು ನಾವು ಕೀರ್ತನೆಯಾಗಿ ಓದ್ತೀವಿ, ವಾಕ್ಯವಾಗಿ ಓದೋದಲ್ಲ. ದಟ್ಸ್ ಎ ಸಾಂಗ್, ಹಾಡುವಂಥದ್ದು. కీర్తనలు మనం చదువుతాము కానీ యాక్చువల్లీ అవన్నీ పాటలు. ಈ ಹಾಡು ಕನ್ನಡದಲ್ಲಿ, ತಮಿಳಿನಲ್ಲಿ ಹಾಡು ಹಾಡಿದೀವಿ, ತೆಲುಗಿನಲ್ಲಿ ಗೊತ್ತಿಲ್ಲ. ఈ పాటని మేము పొద్దున కన్నడ తమిళ్లో పాడినాం కానీ తెలుగులో రాదు, ಹಾಡಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. అందువల్ల ಈಗ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ಈಗ ಯೆರೂಸಲೇಮ್ಗೆ ನೇರಾಗಿ ಆ ಒಂದು ಚಿಯೋನ್ನ ಬೆಟ್ಟವನ್ನು ಹತ್ತಿ ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಹಾಡಾಡುತ್ತಾ 3 ಜನರು ಹಾಗೆ ಗುಂಪು ಗುಂಪಾಗಿ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ఇట్లా గుంపు గుంపుగా పాటలు పాడుకుంటా సియోను పర్వతాన్ని ఎక్కుతారు వాళ్ళు. ಹಾಗೆ ಏನಾಗ್ತದೆ? ಹೋಗುವಾಗ ಕಷ್ಟ ಗೊತ್ತಾಗುವುದಿಲ್ಲ, పోయేటప్పుడు ఆ కష్టం తెలీదు, ಹೋಗುವಾಗ ಇರುವಂತ ಸಮಸ್ಯೆಗಳು ಗೊತ್ತಾಗುವುದಿಲ್ಲ. మనం కొండెక్కేటప్పుడు ఆ సమస్యలు మనకు ಯಾಕೆ? తెలీదు. ದೇವರು ಆತನ ಸಮ್ಮುಖಕ್ಕೆ ಬರಬೇಕೆನ್ನುವುದಾಗಿ 7 ಹಬ್ಬಗಳನ್ನ ನೇಮಿಸಿದ್ದಾರೆ. ఎందుకంటే దేవుడు ఆయన ఒక సన్నిధికి రావాలని ఎన్నో పండగలు ಕಂಪಲ್ಸರಿ ಬಸ್ಕದ ಹಬ್ಬ, ಪಂಚಸಸ್ತಮ ಹಬ್ಬ, ಗುಡಾರದ ಹಬ್ಬ, ಇದೆಲ್ಲ ಆಚರಣೆ ಮಾಡುವುದಕ್ಕೆ ದೇವರಾಲಯಕ್ಕೆ ಅವರು ಬರಲೇಬೇಕು. ఎన్నో ఒక ఫెస్టివల్స్ ఆచరించడానికి వాళ్ళు టెంపుల్ కి పోవాలి. ಈಗ ಅವರು ಬರುವಾಗ ఇప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ಹಾಡಾಡ್ಕೊಂಡು ಹಾಗೆ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. పాటలు పాడుతూ అట్లా నడుచుకుంటూ వెళ్తారు. ಫಸ್ಟ್ ಇವರು ಆಡ್ತಾರೆ, ఫస్ట్ ఈయన కీర్తనలు ಈಗ ಬೇಡ, పాడతారు, ಆಮೇಲೆ ಇವರು ಆಡ್ತಾರೆ, తర్వాత ఆయన పాడతారు, ನಾನು ಆಡ್ತೀನಿ, తర్వాత పాస్టర్ ಹೀಗೆ పాడతారు. ಹಾಡ್ಕೊಂಡು ఇట్లా పాట ಯಾವ పాడుకుంటూ ಕಷ್ಟ ಗೊತ್ತಿಲ್ಲದೆ ನಡ್ಕೊಂಡು ఏ కష్టము తెలియకుండా ದೇವರ ಆಲಯಕ್ಕೆ నడుచుకుంటూ ಹೋಗಿ దేవుని ಅಲ್ಲಿ ఆలయానికి ಹಬ್ಬವನ್ನು వెళ్ళి ಆಚರಿಸ್ತೇವೆ. అక్కడ పండుగలను So, ಇದು ఆచరిస్తారు. ದೇವರು ಇಟ್ಟಂತ ಕಾರ್ಯಗಳು. ఇది దేవుడు పెట్టిన కార్యాలు. ಇದರಲ್ಲಿ ಈ ಒಂದು 15 ಕೀರ್ತನೆಗಳಲ್ಲಿ ఈ 15 కీర్తనలు ಮಧ್ಯದಲ್ಲಿ 133ನೇ ಕೀರ್ತನೆ ಬರ್ತದೆ. మధ్యలో వచ్చేది ಅದು 133వ కీర్తన. ಹೇಳುತ್ತದೆ, ಆಹಾ ಸಹೋದರರು ಒಟ್ಟಾಗಿರುವಂತದ್ದು. ఆ కీర్తన ఇలాగుంది, సహోదరుల ఐక్యత ಎಷ್ಟು కలిగి ರಮ್ಯವಾಗಿದೆ, ಎಷ್ಟು ఎంత మేలు, ಆಮೇ, ఎంత ಎಷ್ಟು మనోహరము, ಉನ್ನತವಾಗಿದೆ, ಎಷ್ಟು ರಮ್ಯವಾಗಿದೆ, ಎಷ್ಟು ಮೇಲಾಗಿದೆ. ఎంత మేలు, ఎంత మనోహరము. ಹಾಡುತ್ತಲೇ ಸಹೋದರರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ಇಟ್ಲ ದೇವರಾಲಯಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. కీర్తనలు పాడుతూనే వాళ్ళు ಈಗ దేవర ఆలయానికి ನಾವು పోతున్నారు. ನಾವು ಆತ್ಮಿಕ ಜೀವನವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఇప్పుడు మనం ఆత్మిక
ఆత్మిక జీవితాన్ని ನಮ್ಮ జీవిస్తున్నాము. ಪ್ರತಿದಿನ ಪ್ರಯತ್ನ మన ప్రతిరోజు ಅಥವಾ ప్రయత్నము, ನಮ್ಮ ಪ್ರತಿದಿನ ಪ್ರಯಾಣಗಳು మన ప్రతిరోజు ప్రయాణాలు ನಮ್ಮನ್ನು ದೇವರ ಕಡೆಗೆ ನೇರಾಗಿ ನಡೆಸುತ್ತದೆ. మనల్ని దేవుని వైపు ಹಾಗೆ నడిపిస్తుంది. ನಾವು ಜೀವಿಸುವ ಲೋಕದಲ್ಲಿ మనం బ్రతుకుతున్న ఈ లోకంలో ಹಲವಾರು ಸಮಸ್ಯೆಗಳು ನಮ್ಮ ಸುತ್ತಲೂ ಬರಬಹುದು. ఎన్నో సమస్యలు మనల్ని చుట్టుకొని ಹಲವಾರು రావచ్చు. ಸಮಸ್ಯೆಗಳನ್ನು ನಾವು ಸಂಧಿಸಬಹುದು. ఎన్నో సమస్యలను మనం ಹಲವಾರು ఎదిరించాలి. ಹೋರಾಟಗಳನ್ನ ನಾವು ಕಾಣಬಹುದು. ఎన్నో కష్టాలు మనం ಈಗ చూడాలి. ಬೆಟ್ಟದಲ್ಲಿ ಹತ್ತಿ ಹೋಗುವಾಗ ఇట్లా ఈ పర్వతాన్ని ఎక్కి ಅಲ್ಲಿ పోతున్నప్పుడు ಈಗ ಇರುವಂತ ರೋಡ್ಗಳ ತರ ಹಾಗೆ ಇರ್ಲಿಲ್ಲ. అప్పుడు ఇప్పుడున్న రోడ్లు లాగా అప్పుడు లేవు. ಕಲ್ಲುಗಳು ಇರ್ತಾ ಇತ್ತು, రాయలుండేవి, ಮುಳ್ಳುಗಳು ಇರ್ತಾ ಇತ್ತು. ముళ్ళుండేవి. ಅದರ ಮಧ್ಯದಲ್ಲಿ ಅವರು ನಡ್ಕೊಂಡು ದೇವರಾಲಯಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು. ఆ మధ్యలో వాళ్ళు నడుచుకుంటూ దేవుని ಆ ఆలయానికి ಕಷ್ಟವು వెళ్ళాలి. ಗೊತ್ತಿಲ್ಲದೆ ఆ కష్టాలు తెలియకుండా ಎಲ್ಲಾ ఉండడానికి ಸಹೋದರರು ಸಹೋದರಿಯರು ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಹಾಡಾಡುತ್ತಾ ದೇವರಾಲಯಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ರು. సహోదరులు సహోదరులు గుంపు గుంపుగా చేరి ఆలయానికి వెళ్ళేవారు. ಹೀಗೆ ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ అదే రకంగా మన ನಾವು జీవితంలో ಸೇರಿ ಬರುವಾಗ, మనం అందరం కూడి ನಾವು వచ్చినప్పుడు, ಐಕ್ಯವಾಗಿ ಸೇರಿ ಬರುವಾಗ మనం ఐక్యత కలిగి ನಾವು ಒಂದು వచ్చినప్పుడు ಪ್ರಯಾಣದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. మనమంతా ఒక ప్రయాణంలో ಎಲ್ಲಿ వెళ్తున్నాము. ಒಂದು ನಮ್ಮ ಜೀವನ ಮುಗಿಬೇಕು ಅಥವಾ ದೇವರು ಬರಬೇಕು. ఎక్కడ దాకా మన జీవితం అయిపోవాలి ನಾವು లేదా ಹೇಳ್ತೀವಿ దేవుడు రావాలి. ಪರಲೋಕ ಪರಲೋಕ. పరలోకము. ಈಗ ಅಲ್ಲಿ ಹೋಗೋದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ అక్కడికి వెళ్లే ముందు ಈ ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕ ಸಮಸ್ಯೆಗಳು ನಮ್ಮ ಸುತ್ತಲೂ ಬರಬಹುದು. ఈ లోకంలో ఎన్నో కష్టాలు మనల్ని చుట్టి ಆ రావచ్చు. ಒಂದು ಕಷ್ಟವ ಕಾಣದೆ ఆ కష్టాలు చూడకుండా ನಾವು ಮುಂದೆ ಹೋಗುವುದಕ್ಕೆ మనం ముందు ನಮ್ಮ వెళ్ళడానికి ಸಹೋದರರ ಸಹಾಯ ಬೇಕು. మన సహోదరుల ఒక సహాయం కావాలి. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಷ್ಟನಿಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ? ఎంతమందికి అర్థమవుతుంది? ಅದಕ್ಕೆ ಪೌಲನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ, అందుకే పౌలు ಕೂಡಿ అంటున్నాడు, ಬರುವುದನ್ನ ಬಿಟ್ಟು ಬಿಡಬೇಡಿ. కలిసి చేరడం ಯಾಕೆ? ಅಲ್ಲಿ వదలొద్దండి. ದೇವರ ಆಶೀರ್ವಾದ ಇದೆ, ఎందుకంటే అక్కడ దేవుని ಅಲ್ಲಿ ఆశీర్వాదం ದೇವರ ఉంది. ಶುಭವೂ ಇದೆ, అక్కడ దేవుని యొక్క శుభం ಅಲ್ಲಿ ఉంది. ದೇವರ ಕೃಪೆಯೂ ಇದೆ. అక్కడ దేవుని కృప ఉంది. ಈಗ ನಾನು ನಡ್ಕೊಂಡು ಹೋಗುವಾಗ నేను నడుచుకొని ಒಂದ್ ವೇಳೆ ನಾನು వెళ్ళేటప్పుడు ಸೋತು ಹೋದ್ರೆ, ఒకవేళ నేను ఓడిపోతుంటే, ಒಂದು ವೇಳೆ ನಾನು ಬಲಲಿ ಹೋದರೆ, ఒకవేళ నాకు బలం ನನ್ನ లేకుండా ಜೊತೆ ಇರುವಂತ అయినట్లయితే, ಸಹೋದರ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ನನ್ನನ್ನು ಸಂತೈಸ್ತಾರೆ, నాతో ఉన్న సహోదరుడు నన్ను బలపరుస్తాడు, ನನ್ನನ್ನು ಉತ್ಸಾಹ ಪಡಿಸ್ತಾರೆ, నన్ను ನಾನು ఉత్సాహపరుస్తాడు, ಎದ್ದು ನಿಂತ್ಕೊಳ್ಳುವ ಹಾಗೆ ಮಾಡ್ತಾರೆ. నేను లేచి నిలబడేలాగా చేస్తాడు. ಯಾವಾಗ? ఎప్పుడు ನಾನು ಆ ಒಂದು ಅವರ ಜೊತೆಗೆ ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ಇರುವಾಗ, నేను ఆయనతో ఉన్న అతనితో ఐక్యతతో ಆಮೇನ್, ನಾವು ఉన్నప్పుడు ಸೇರಿ ಬರುವುದರಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ ಇದೆ. మనం కూడి రావడంలో ఆశీర్వాదం ఉంది. ಆಮೇನ್. ಅದರಿಂದ ఆమేన్. ನಮಗೆ ಬಲ ಬೇಕು. అందుకే మనకు బలం కావాలి. ಈಗ ಈ ಒಂದು ಐಕ್ಯತೆ ಅಥವಾ ಒಂದು ಈ ಫೆಲೋಶಿಪ್ ఈ యొక్క ఐక్యత ಫಸ್ಟ್ ಎಲ್ಲಿ ಪ್ರಾರಂಭವಾಯ್ತು ಗೊತ್ತಾ? మొట్టమొదటికి ఎక్కడ ప్రారంభమైంది తెలుసా? ಎನಿಬಡಿ ಗೆಸ್? ಎಲ್ಲಿ ಪ್ರಾರಂಭವಾಯ್ತು? ದ ಫಸ್ಟ್ ಯೂನಿಟಿ. ఫస్ట్ ఐక్యత ఎక్కడ ప్రారంభమైంది? ದೇವರಲ್ಲಿಯೇ ಪ್ರಾರಂಭವಾಯ್ತು. దేవునిలోనే ಅದು ప్రారంభమైంది. ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ಪ್ರಾರಂಭವಾಯ್ತು? అది ఎప్పుడు ప్రారంభమైంది? ಯಾವಾಗ ಪ್ರಾರಂಭವಾಯ್ತು? ದ ಯೂನಿಟಿ ఆది యందు ಜಗದುತ್ಪತ್ತಿಗೆ ಮುಂಚಿತವಾಗಿ ಪ್ರಾರಂಭವಾಯಿತು. జగత్ ఉత్పత్తి కన్నా ముందే ಯೋಹಾನ ప్రారంభమైంది. 17ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ యోహాను 17వ ಯೇಸು ಸ್ವಾಮಿ అధ్యాయము ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. యేసయ్య ఒక ప్రార్థన ಅದು చేస్తున్నారు. ಪ್ರಧಾನ ಯಾಜಕನ ಪ್ರಾರ್ಥನೆ. అది ప్రధాన యాజకుడి ಅವರು యొక్క ప్రార్థన. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ఆయన ప్రార్థన చేసేటప్పుడు 3 ಮುಖ್ಯವಾದ ಅಂಶವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. 3 ಮುಖ್ಯమైన అంశాలను ಒಂದು ತನ್ನ ప్రార్థిస్తున్నారు. ಶಿಷ್ಯರಿಗೆ, ఒకటి తన శిష్యుల కోసం, ರಕ್ಷಣೆಯಲ್ಲಿ ಬರಲಿರುವಂತವರಿಗೆ, రక్షణలోకి రావాల్సిన ಈ వాళ్ళు, ಲೋಕಕ್ಕಾಗಿ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ఈ లోకం కోసం ఆయన ప్రార్థన ಆಗ ಅವರು చేస్తున్నారు. ಶಿಷ್ಯರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ఆయన తన శిష్యుల కోసం ప్రార్థన 17ನೇ చేసేటప్పుడు ಅಧ್ಯಾಯ 22ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, ಯೋಹಾನ 17వ అధ్యాయము 22ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, రెండవ వచనము. ಆಗ ಒಂದು ಮಾತನ್ನ ಹೀಗೆ ಹೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾರೆ, ఒక వాక్యం ఇట్లా చెప్పి ప్రార్థన ತಂದೆ చేస్తున్నారు. ನಾವು ಒಂದಾಗಿ ಇರುವ ಹಾಗೆ, మనము ఏకమై ఉన్నలాగున, ನಾವು ಒಂದಾಗಿ ಇರುವ ಹಾಗೆ మనము ఏకమై ಇವರುಗಳು ఉన్నలాగున ಕೂಡ ಒಂದಾಗಿರಬೇಕು. వీళ్ళు కూడా ఒకటై ఉండాలి. ಆಮೇಲೆ ನಾವು ಒಂದಾಗಿದ್ದೇವೆ. మనము నేను ఏకమై ಈಗ ఉన్నాను. ಯೇಸು ತಂದೆ ಹತ್ರ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ತಂದೆ ನಾವು ಒಂದಾಗಿದ್ದೇವೆ. యేసయ్య తండ్రితో చెప్తున్నారు, మనం ఇదే ఏకమై ಇದೇ ఉన్నలాగున, ರೀತಿನಲ್ಲಿ ఈ ప్రకారంగానే ಈ ಶಿಷ್ಯರು ಕೂಡ ಒಂದಾಗಿರಲಿ. శిష్యులు కూడా ఒకటిగా ఐక్యత కలిగి ఉండాలి. ಹಾಗಂದ್ರೆ ಈ ಒಂದು ಐಕ್ಯತೆ ಯಾವಾಗ ಪ್ರಾರಂಭವಾಯಿತು? అయితే ఈ యొక్క ఐక్యత ఎప్పుడు ಇನ್ ದ ప్రారంభమైంది? ಬಿಗಿನಿಂಗ್. ఆది అందు. ಹಾಲೆಲೂಯಾ. Hallelujah. ಯಾವ ಆದಿನಲ್ಲಿ ಪ್ರಾರಂಭವಾಯಿತು? ఏ ఆది కాలంలో ಎರಡು ಆದಿ ಇದೆ. ಬಿಗಿನಿಂಗ್, 2 ಬಿಗಿನಿಂಗ್ ಇದೆ. 2 ప్రారంభాలు ఉన్నాయి. ಒಂದು ಆದಿ ಗಂಟ ಇನ್ ದ ಬಿಗಿನಿಂಗ್, ఒకటి ఆది కాండంలో ಇನ್ನೊಂದು ಪ್ರಾರಂಭము, ಇನ್ನೊಂದು ಯೋಹಾನ 1ನೇ ವಾಕ್ಯ, ಅದು ಒಂದು ಬಿಗಿನಿಂಗ್. ఇంకొకటి యోహాను అధ్యాయంలో 1వ ಈ 2 ಬಿಗಿನಿಂಗ್ ಏನ್ ವ್ಯತ್ಯಾಸ? ఈ 2 ప్రారంభాలకి ఏం ಈ వ్యత్యాసం? ಆದಿ ಗಂಟ ಬಿಗಿನಿಂಗ್ ಗೆ ಕಾಲ ನಿರ್ಣಯ ಇದೆ.
ఆది కాండములో ప్రారంభం వచ్చి కాల నిర్ణయం ಆಗ ಲೋಕವು ಪ್ರಾರಂಭವಾಯಿತು. ఆ విధంగా లోకం ప్రారంభం. ಅಲ್ಲಿ ತಂದೆಯಾದ ದೇವರು, ಮಗನಾದ ಯೇಸು, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು, ತ್ರಿಯೇಕ ದೇವರು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದರು. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ త్రయేక దేవుడు సృష్టిని ಈ కలుగజేశాడు. ಆದಿಗಂಟ 1ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಗಮನಿಸುವಾಗ ఈ ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం ದೇವರ గమనించినట్లయితే, ಸೃಷ್ಟಿನಲ್ಲಿ దేవుని యొక్క సృష్టిలో ಆತನು ಸೇರಿ ಮಾಡಿದನ ನಾವು ನೋಡಬಹುದು. ఆయన చేసిన కార్యాలు ಈವನ್ చూడొచ్చు. ಮನುಷ್ಯನನ್ನು ಉಂಟು ಮಾಡುವಾಗ ಕೂಡ మనిషిని సృష్టించినప్పుడు కూడా ನಮ್ಮ ಹಾಗೆ ಉಂಟು ಮಾಡೋಣ ಎಂಬುದಾಗಿ ಉಂಟು ಮಾಡಿದರು. మనలాగే సృష్టిస్తాము అని సృష్టించినారు. ಆದರೆ ಯೋಹನ 1:1 ಹೇಗಿದೆ? అయితే యోహాను 1:1లో ಆದಿಯಲ್ಲಿ ಏನಿತ್ತು? ದೇವರ ವಾಕ್ಯವಿತ್ತು. ಆ ವಾಕ್ಯವು ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಇತ್ತು. ಆ ವಾಕ್ಯವು ಏನಾಗಿತ್ತು? ದೇವರಾಗಿತ್ತು. ಆಮೇಲೆ ಆ ವಾಕ್ಯವು ನರ ಅವತಾರವನ್ನು ತಾಳಿ ಈ ಭೂಮಿನಲ್ಲಿ ಯೇಸು ಅನ್ನುವಂಥ ನಾಮದಲ್ಲಿ ಬಂದಿತ್ತು. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తరువాత ఆ వాక్యము యేసు స్వామి రూపంలో వచ్చింది. ಹಾಗಂದ್ರೆ ಈ ಆದಿ ಎಲ್ಲಿ ಇದೆ? అయితే ఈ ఆది ఎక్కడుంది ಗೊತ್ತಿಲ್ಲ. తెలీదు. ನಮಗೆ ಕಾಲ ನಿರ್ಣಯ ಗೊತ್ತಿಲ್ಲ. మనకి కాల నిర్ణయం తెలీదు. ಯಾವಾಗ ದೇವರು ರೂಪ ಕೊಂಡ್ರು? ఎప్పుడు దేవుడు రూపం ఉంది ಗೊತ್ತಿಲ್ಲ, తెలీదు. ಮೋಸೆ ಕೇಳ್ತಾನೆ, ದೇವರ ನಿನ್ನ ಹೆಸರು ಏನು? ಮೋಶೆ ಅಡುಕ್ತಾడు, ದೇವ నీ పేరేమి? ದೇವರು ಹೇಳ್ತಾರೆ, ನಾನು ಇರುವಾತನಾಗೇ ಇದ್ದೇನೆ ಅಷ್ಟೇ. నేను ఉన్నవాడను అని చెప్పినారు. ಯಾವಾಗ ದೇವರು ಬಂದ್ರು ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ఎప్పుడు దేవుడు ప్రారంభమైనారు ಸೊ తెలీదు. ಆ ಒಂದು ಕಾಲ ನಿರ್ಣಯ ಇಲ್ಲ. ಎಷ್ಟು ವರ್ಷಗಳಾಗಿರ್ಬೋದು ಒಂದಾನೊಂದು ಕಾಲದಲ್ಲಿ ಆ ರೀತಿನಲ್ಲಿ ఆ ఒక కాల నిర్ణయం లేదు అప్పుడు. ಹಾಗಂದ್ರೆ ಈ ಕಾಲಗಳೇ ಬರುವುದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ ఈ కాలములు రాకముందు దేవుడు ಈ ಒಂದು ಐಕ್ಯತೆಯನ್ನು ತೋರಿಸಿದ್ದಾರೆ. ಈ యొక్క ఐక్యతని చూపించారు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈಗಲೂ ಸಹ ತಂದೆಯಾದ ದೇವರು, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಒಂದೇ ಫೆಲೋಶಿಪ್ ಆಗಿದ್ದಾರೆ. ఇప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ ಈಗ వాళ్ళు ಈ ఒక్కటే ಯೇಸು అయి ఉన్నారు. ಈ ಯೇಸು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ, ఇప్పుడు యేసయ్య ನಾವು అంటున్నారు, ಒಂದಾಗಿರುವ ತರ మేము ఐక్యముగా ಇವರುಗಳು ಕೂಡ వీళ్ళు కూడా ಒಂದಾಗುವಂತೆ ನೀನು ಸಹಾಯ ಮಾಡು. ఐక్యము కలిగి ఉండడానికి సహాయం ಅದರಿಂದ చేయండి. ಸೇರಿ ಬರುವುದು ಏನೋ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ಅಲ್ಲ, మనం కూడి రావడం ఏదో సాధారణమైన విషయం ಅಲ್ಲಿ కాదు. ಸೇರಿ ಬರುವ ಸ್ಥಳದಲ್ಲಿ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಉಂಟು. అక్కడ మనం కూడి వచ్చినప్పుడు ಆಮೇಲೆ దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. ಈಗಿರುವಂತ ಈ ಸಮಯ ಅವಕಾಶದಲ್ಲಿ, మనకున్న ఈ సమయ అవకాశంలో ಈ ಸೇರಿ ಬರುವಾಗ ಇರುವಂತ ಆಶೀರ್ವಾದಗಳು ಏನೆಂಬುದಾಗಿ ಮಾತ್ರ ನೋಡಲಿದೆ. మనం కూడి వచ్చినప్పుడు ఉన్న ఆశీర్వాదాలు ఏమి అని చూద్దాం. 133ನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. 133వ కీర్తనలో ಆಮೇಲೆ ಸಹೋದರರು ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಬರುವಂತದ್ದು ಎಷ್ಟು ರಮ್ಯವಾಗಿದೆ, ಎಷ್ಟು ಅಲ್ಲಿ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಇದೆ, ದೇವರ ಜೀವ ಇದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. అక్కడ దేవుని ఆశీర్వాదము జీవం ఉందని చూస్తున్నాము. ಮೊದಲನೇದಾಗಿ మొదటిగా ಅಲ್ಲಿ ದೇವರು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ, అక్కడ దేవుడు ఇలా అంటున్నారు, ಸೇರಿ ಬರುವಾಗ, కూడి వచ్చినప్పుడు, ಸಹೋದರರು ಸೇರಿ ಬರುವಾಗ సహోదరులు సహోదరియలు కూడి ಅಲ್ಲಿ వచ్చినప్పుడు ದೇವರ ಆಶೀರ್ವಾದ ಇದೆ. అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಏನ್ ಬೇಕು? మనందరికి ఏం కావాలి? ಏನ್ ಬೇಕು? ಆಶೀರ್ವಾದ ಬೇಕು. ಆಶೀರ್ವಾದಾలు ಕಾవాలి. ಆಶೀರ್ವಾದಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. మనం ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తాం. ಆಶೀರ್ವಾದಕ್ಕೋಸ್ಕರ ಉಪವಾಸ ಮಾಡುತ್ತೇವೆ. ఆశీర్వాదాల కోసం ఉపవాసం ದೇವರು ఉంటాము. ತುಂಬಾ ಸುಲಭವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಇದನ್ನ ಇಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు చాలా ఒక ఈజీగా ఇవన్నీ పెట్టినారు. ಆಶೀರ್ವಾದ ಬೇಕಾ? మీకు ఆశీర్వాదాలు ಏನು కావాలా? ಮಾಡೋದು ಬೇಡ. ఏమి చేయొద్దండి. ಫೆಲೋಶಿಪ್ ಗೆ ಬನ್ನಿ, ఫెలోషిప్ కి రండి, ಸೇರಿ ಬನ್ನಿ, కూడి రండి. ಸಭೆ ಕೂಡಿ ಬರುವಾಗ ಕೂಡಿ ಬನ್ನಿ, సభకు వచ్చేటప్పుడు కూడి ಉಪವಾಸ రండి. ಪ್ರಾರ್ಥನೆ ಅನ್ನುವಾಗ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸೇರಿ ಬನ್ನಿ, ఉపవాస ప్రార్థన అన్నప్పుడు అందరూ రండి. ಮನೆ ಕೂಟ ಅನ್ನುವಾಗ ಸೇರಿ ಬನ್ನಿ. ఇంట్లో ప్రార్థన అంటే కూడి రండి. ಯಾಕೆ? ఎందుకంటే ಅಲ್ಲಿ ದೇವರ ಆಶೀರ್ವಾದವು ಸದಾ ಕಾಲ ಇರುವುದು. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము ನೋಡಿ, ಅಲ್ಲಿ శాశ్వతంగా ಹೇಳ್ತದೆ ನೋಡಿ, ఉంటుంది. ಶಾಶ್ವತವಾಗಿ ಸದಾ ಕಾಲ అక్కడ ಇರುವುದು. శాశ్వతము అని రాయబడి ఉంది. ಯಾಕೆ? ದೇವರು ಅದನ್ನು ಆಜ್ಞಾಪಿಸಿದಾರಂತೆ, ಆಜ್ಞೆ ಕೊಟ್ಟಿದ್ದಾರಂತೆ. ఎందుకంటే దేవుడు అక్కడ ఆజ్ఞాపించినారు, ಸೇರಿ ఆజ్ఞించినారు. ಸೇರಿ ಬಂದ್ರೇನೆ మనం కూడి ಅಲ್ಲಿ వస్తేనే ದೇವರ ಆಶೀರ್ವಾದ ಇರ್ತದೆ. అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటది. ಆಮೇಲೆ ಮೊದಲನೇದಾಗಿ ಆಶೀರ್ವಾದ ಇರುತ್ತದೆ. మొదటిగా ఆశీర్వాదం ఉంటది. ಎರಡನೇದಾಗಿ రెండవది ಸೇರಿ ಬರುವಾಗ కూడి ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ ಆಶೀರ್ವಾದವು ಜೀವವೂ ಇರುತ್ತದೆ. అక్కడ ఆశీర్వాదము జీవము రెండు ఉంటాయి. ಜೀವ ಅನ್ನುವಂಥದ್ದು జీవం అంటే ಇಲ್ಲಿ ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ ನಿತ್ಯ ಜೀವ, అంటే నిత్య జీవం అని, ಎಟರ್ನಲ್ ಲೈಫ್. శాశ్వత జీవితం అని. ಆಮೇಲೆ ಕೀರ್ತನೆ 23:6 ಏನು ಹೇಳುತ್ತದೆ? కీర్తనలు 23:6 ఏం చెప్తుంది? ಕೀರ್ತನೆಗಳು 23:6
Psalms 23:6. ಕನ್ನಡದಲ್ಲಿ ಯಾರು ಗೊತ್ತಿಲ್ವಾ ಅದು? ಶುಭವು ಕೃಪೆಯು ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸ್ತದೆ. ಯಾವಾಗ ಇರ್ತೇನೆ? ಎಷ್ಟು ಕಾಲಗಳಲ್ಲಿ ಇರ್ತೇನೆ? ಯಾವ ಕಾಲ? ಸದಾಕಾಲ ಮಂದಿರದಲ್ಲಿ ವಾಸಿಸುವೆನು, ಆಗ ಶುಭವು ಕೃಪೆಯು ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸುತ್ತದೆ. హల్లెలూయా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ಸದಾಕಾಲ ಚಿರಕಾಲము ನನ್ನ ಜೀವನ ಪೂರ್ತಿಯಾಗಿ ದೇವರ ಶುಭವು ಕೃಪೆಯು ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸುತ್ತದೆ. ಸದಾಕಾಲము నా జీవితంలో దేవుని యొక్క కృపాక్షేమములు నా వెంట ಅಲ್ಲಿ ಹೇಳುತ್ತದೆ, ನಾನು ಜೀವದಿಂದ ಇರುವ ತನಕ, నేను ಜೀವಂತಂగా ఉన్నంత వరకు ಆತನ ಕೃಪೆಯು, ಆತನ ಒಂದು ಒಳ್ಳೆಯದು ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸುತ್ತದೆ. ಶುಭವು ಕೃಪೆಯು ಹಿಂಬಾಲಿಸುತ್ತದೆ. నా వెంట వచ్చును. ಯೇಸು ಹೇಳುವಾಗ ಈ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಅನ್ನು ಕೊಡ್ತಾರೆ. యేసయ్య చెప్పేటప్పుడు ఈ యొక్క విషయం చెప్తారు. ಯೋಹನ 10ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, యోహన్ రాసిన 10వ అధ్యాయము 10వ వచనము, ಕಳ್ಳನು ಆ ಒಂದು ವಾಕ್ಯ 10:10, ಯೋಹನ 10:10, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ಆಮೆನ್. ಕಳ್ಳನು ಕದ್ದುಕೊಳ್ಳುವುದಕ್ಕೂ ಮತ್ತು ಕೊಯ್ಯುವುದಕ್ಕೂ ಹಾಳು ಮಾಡುವುದಕ್ಕೂ ಬರುತ್ತಾನೆ ಹೊರತು ಮತ್ತಾವುದಕ್ಕೂ ಬರುವುದಿಲ್ಲ. ನಾನಾದರೂ ಅವುಗಳಿಗೆ ಜೀವ ಇರಬೇಕೆಂದಲು, ಅದು ಸಮೃದ್ಧಿಯಾಗಿರಬೇಕೆಂದಲು ಬಂದೆನು. ಆಮೆನ್. ಈಗ ನಾವು ಸೇರಿ ಬರುವ ಸ್ಥಳದಲ್ಲಿ, మనం ఇట్లా కూడి వచ్చే స్థలంలో ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, ದೇವರು ಸಂಪೂರ್ಣವಾದ ಜೀವನ ಕೊಡುತ್ತಾರೆ. దేవుడు సమృద్ధిగా జీవము కలుగజేసేవాడు. ಎಟರ್ನಲ್ ಲೈಫ್, ನಿತ್ಯ ಜೀವ, నిత్య జీవాన్ని ఇస్తాడు. ಓಕೆ. ಮೂರನೇದಾಗಿ ಪ್ರಮುಖವಾದದ್ದು, మూడవది ಮತ್ತಾಯ 18:20. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. 18:20. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉండుదునని చెప్పెను. ಆಮೆನ್. ಯಾಕಂದ್ರೆ ಇಬ್ಬರು ಮೂವರು ನನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నా నామములో ಎಲ್ಲಿ ಕೂಡಿ ಬರ್ತಾರೋ ఎక్కడ కూడి వస్తారో ಅಲ್ಲಿ ಅವರ ನಡುವೆ ನಾನು ಇದ್ದೇನೆ ಅಂದನು. వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నాడు. హల్లెలూయా. ಆತನ ನಾಮದಲ್ಲಿ, ఆయన పేరు, ಆತನ ಒಂದು ಹೆಸರಿನಲ್ಲಿ, ఆయన పేరులో ಎಲ್ಲಿ ಆದರೂ ఎక్కడైనా ಇಬ್ಬರು ಮೂವರು. ఇద్దరు ಈಗ ಸಭೆಯಲ್ಲಿ ನಾವು ಸೇರಿ ಬರುವಾಗ ಯಾವ ನಾಮದಲ್ಲಿ ಸೇರಿ ಬರ್ತೇವೆ? మనం ఈ సభలో కూడి వచ్చినప్పుడు ఏ నామంలో కూడి జీసస్ నేమ్ అబౌవ్ ఆల్ ది నేమ్, ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಸೇರಿ ಬರ್ತೇವೆ. యేసయ్య నామంలో కూడి వస్తున్నాము. ಆಮೇಲೆ ನಾವು ಸೇರಿ ಬರುವುದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ మనం కూడి వచ్చే ముందే ಅಲ್ಲಿ ನೋಡಿ, ಇರುತ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿಲ್ಲ, అక్కడ చూడండి, ఉంటాను అనలేదు, ಇದ್ದೇನೆ, ఉన్నాను అని చెప్తున్నారు. ಈಗ ನೋಡಿ, ನಾವು ಇಲ್ಲಿ ಬರುವುದಕ್ಕೆ ಪ್ಲಾನ್ ಮಾಡೋದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ మనం ఇక్కడికి వచ్చే ఆలోచనకు ముందే ದೇವರಲ್ಲಿ ಇದ್ದಾರೆ. దేవుడు మనకన్నా ముందే ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಸ್ಥಳಕ್ಕೆ ನಾವು ಬರುವುದಕ್ಕೆ 6 ಗಂಟೆ ಪ್ಲಾನ್ ಮಾಡಿದೀವಿ. ఈ స్థలానికి మనం రావడానికి 6 గంటలకి మనం 6 ಗಂಟೆಗೆ ನಾವು ಬರುವುದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ 6 గంటలకు మనం రాకముందే ದೇವರು ಏನಾಗಿದ್ದಾರೆ? దేవుడు ఏమై ఉన్నారు? ಇಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ఇక్కడ ఉన్నారు. ಯಾಕೆ? ఎందుకు? ಎಲ್ಲಿ ಇಬ್ಬರು ಮೂವರು, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ಅವರ ನಾಮದಲ್ಲಿ ನಾವು ಸೇರಿ ಬರುತ್ತೇವೋ, ఆయన నామములో కూడి వస్తారు, ಕೂಡಿ ಬರುತ್ತೇವೋ, కూడి ಆ వస్తారు, ಸ್ಥಳದಲ್ಲಿ ఆ ಆತನು స్థలంలో ಇದ್ದಾನೆ. ఆయన ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಾಗಾದ್ರೆ ಅವರ ಪ್ರಸನ್ನತೆಯು ಇರುತ್ತದೆ. అంటే ఆయన ప్రసన్నత ఇక్కడ ಅದು ఉంటుంది. ಮನೆ ಕೂಟವಾಗಿರಬಹುದು, అది ఇంటి ఒక కూటము ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯಾಗಿರಬಹುದು, ఉపవాಸ ನಮ್ಮ ప్రార్థన ಫ್ಯಾಮಿಲಿ ಪ್ರೇಯರ್ ಆಗಿರಬಹುದು. కుటుంబ ప్రార్థన ನಾವು ఉండొచ్చు. ಸೇರಿ ಬರುವಾಗಲೇ, మనం కూడి ಆತನ వచ్చినప్పుడు, ನಾಮದಲ್ಲಿ ಸೇರಿ ಬರಬೇಕೆಂಬುದ ಯೋಚನೆ ಮಾಡುವಾಗಲೇ ఆయన నామంలో మనం కూడి వస్తామని ದೇವರು ఆలోచించినప్పుడే ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದು ಬಿಡುತ್ತಾರೆ. దేవుడు మన మధ్యలో దిగి వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಅದಕ್ಕೆ ಇದೆಲ್ಲ ತಿಳಿದಂತ ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అందుకే ఈ విషయాలు తెలిసిన పౌలు ఈ విధంగా ಈ అంటున్నాడు, ಕೂಡಿ ಬರುವುದನ್ನ ಬಿಟ್ಟು ಬಿಡಬೇಡಿ. ఇట్లా కూడి రావడము వదలద్దండి. ಯಾಕೆ? ಅಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ ಇದೆ. అక్కడ ఆశీర్వాదం ఉంది. 4ನೇದಾಗಿ, 4వదిగా ಸೇರಿ ಬರುವಾಗ మనం ಇట్లా ಕೂಡಿ వచ్చినప్పుడు ಅಲ್ಲಿ ಆ ಒಂದು 1ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದಿ, 133 1ನೇ ವಾಕ್ಯ ಕನ್ನಡದಲ್ಲಿ, ಸಹೋದರರು ಒಂದಾಗಿ, ಸಹೋದರರು ಒಂದಾಗಿರುವುದು ಎಷ್ಟೋ ಒಳ್ಳೆಯದು, ಎಷ್ಟೋ ಒಳ್ಳೆಯದು. ಇಟ್ಸ್ ಒಳ್ಳೆಯದು.
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు. ಯಾಕೆ? ఎందుకు? ಅಲ್ಲಿ ಒಳ್ಳೇದು ಆಗ್ತದೆ, ఎందుకంటే అక్కడ మేలు జరుగుతాయి, ಯೂನಿಟಿ ಬಿಲ್ಡಪ್ ಆಗ್ತದೆ, ఐక్యత మనకి కూడి కలుగుతది. ಧರ್ಮೋಪದೇಶಕಾಂಡ 32:30 ಡ್ಯೂಟರಾನಮಿ 32:30 ಒಬ್ಬರಾಗಿ ನಾವು ಫೇಸ್ ಮಾಡುವಾಗ ಒಂಟಿగా మనం ఎదురు ಇರುವ ಬಲಕ್ಕಿಂತ ಇಬ್ಬರಾಗಿ ಸೇರಿ ಅದು ಓಡಿಸುವಾಗ ದೊಡ್ಡ ಬಲವಾಗಿ ನಾವು ವೈರಿಯನ್ನು ಓಡಿಸ್ತೇವೆ. తమ ఆశ్రయ దుర్గము వారి అమ్మి వేయని ఎడల యెహోవా వారిని అప్పగింపని ఎడల ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమునో ఇద్దరు ఎట్ల 10,000 మందిని పారద్రోలుదురు. ಒಬ್ಬರು ಎಷ್ಟು ಮಂದಿಯನ್ನು ಓಡಿಸ್ತಾರೆ? ఒక్కడు 1000 ಮಂದಿ, ಇಬ್ಬರು 10,000. ఒకడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని పారద్రోలు. ಈಗ ಲೆಕ್ಕ ಪ್ರಕಾರ ನೋಡಿದ್ರೆ ಎಷ್ಟು ಓಡಿಸ್ಬೇಕು? ఇప్పుడు లెక్క ప్రకారంగా ఎంత మందిని పారద్రోయాలి? ಎಷ್ಟು ಓಡಿಸ್ಬೇಕು? ಈಗ ಒಬ್ಬರು 1000, ನಾನು ಒಬ್ಬರು 1000 ಓಡಿಸ್ತೀನಿ, నేను ఒక్కడిని 1000 ಮಂದಿನಿ, ಅಕ್ಕ ಅವರು 1000 ಓಡಿಸ್ತಾರೆ, ಹಾಗಂದ್ರೆ 2,000ನೇ ಹಾಕ್ಬೇಕಲ್ವಾ? ఇక్కడ చూస్తే ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಬೈಬಲ್ ಹೇಳುತ್ತದೆ ಸೇರಿ ಮಾಡುವಾಗ, ಇಬ್ಬರು ಸೇರಿ ಮಾಡುವಾಗ ఇద్దరు కలిసి చేసినప్పుడు 10,000 ಓಡಿಸ್ತಾರಂತೆ. 10,000 మందిని పారద్రోలుదు. ಎಷ್ಟು ಪಟ್ಟು ಅಧಿಕವಾಯಿತು? ಎಷ್ಟು ಪಟ್ಟು ಹೆಚ್ಚಾಯಿತು? ఎన్నిసార్లు అధికమైంది అది? ಎಷ್ಟೋ ಪಟ್ಟು ಹೆಚ್ಚಾಯಿತು, ఎన్నో ಸಾರ್లు ఎక్కువైంది అది. ನಾವು ಒಬ್ಬರಾಗಿ ಮಾಡೋದಕ್ಕಿಂತ ಸೇರಿ ಮಾಡುವಾಗ ಅನೇಕ ಕಾರ್ಯಗಳು ಮಾಡಬಹುದು. మనం ఒంటరిగా చేసే పనుల కన్నా కూడి చేసే పనులు ಆ ಕಾರಣದಿಂದಲೇ ಆ ಕಾರಣಂಗಾನೆ ಸೈತಾನ್ ಏನ್ ಮಾಡುವುದಿಲ್ಲ, ಸೇರಿ ಬರೋದಕ್ಕೆ ಬಿಡುವುದಿಲ್ಲ. ಸೈತಾನು మనం ಕೂಡಿ రావడానికి ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಒಂದು ಕತೆ, ನಿಮ್ಗೆ ಒಂದು ಕತೆ ನೆನಪು ಇರ್ತದೆ. మీకు ఒక కథ గుర్తుందేమో. ಅದೇ ಒಂದು ದನ ಅಲ್ಲ ಹಸು, 4 ಹಸುಗಳು ಒಟ್ಟಾಗಿ ಮೇಯ್ತಾ ಇತ್ತಂತೆ. 4 ఆవులు ಕೂಡಿ ಮೇಯಿಸುತ್ತಿವೆ. ಗೊತ್ತಾ ಈ ಕತೆ? ಗೊತ್ತಾ ಈ ఒక కథ తెలుసా? ಅವಾಗ ಸಿಂಹ ಬಂದು ಅದನ್ನ ಬೇಟೆ ಮಾಡಕ್ಕೆ ಬಂತಂತೆ. అప్పుడు ఒక సింహం వచ్చి వాటిని వేటాడాలి. ಅವಾಗ ಏನ್ ಮಾಡಕ್ಕಾಗಿಲ್ಲ, ಸಿಂಹದಿಂದ ಬೇಟೆ ಮಾಡಕ್ಕಾಗಿಲ್ಲ. కానీ సింహానికి దాన్ని వేటాడే కౌలేదు. ಯಾಕೆ? ಈ 4 ಹಸುಗಳು ಒಟ್ಟಾಗಿ ಹೋಗಿ ಏನ್ ಮಾಡಿತ್ತು? ಸಿಂಹವನ್ನ ಜಗಳ ಮಾಡಿತ್ತು, ಅದ್ರ ಜೊತೆಗೆ ಯುದ್ಧ ಮಾಡಿತ್ತು. ఎందుకంటే ఈ 4 ఆవులు కూడా కలిసి ఆ సింహాన్ని ఎదిరించాయి. ಸಿಂಹವೇ ಭಯಪಟ್ಟು ಎದುರ್ಕೊಂಡು ಓಡೋಯ್ತು. సింహమే భయపడి వెళ్ళిపోయింది. ಯಾಕೆ? ఎందుకు? ಈ 4 ಹಸುಗಳು ಏನಾಗಿದೆ? ఎందుకు ಈ 4 ಒಟ್ಟಾಗಿ ಇದೆ. ಸಮಸ್ಯೆ ಬರುವಾಗ, ವೈರಿ ಬರುವಾಗ ಒಟ್ಟಾಗಿ ಎದುರುಗೊಳ್ಳುತ್ತೆ. ఈ 4 ఆవులు ఐక్యతలో ఉన్నాయి. ಆಗ ಸಿಂಹಕ್ಕೆ ತುಂಬಾ ಯೋಚನೆ ಬಂತು. అప్పుడు సింహం చాలా ఆలోచించింది. ತುಂಬಾ ಡಲ್ ಆಗಿ ಕೂತಿರುವಾಗ చాలా ಆಲೋಚಿಸ್ತು ಅಲ್ಲಿ ಒಂದು ನರಿ ಬಂತು. అక్కడ ఒక నక్క వచ్చింది. ನರಿ ತನ್ನ ಕನ್ನಡದಲ್ಲಿಯೋ ಆ ನರಿ ಬಂದು ಏನ್ ಮಾಡ್ತು? ಸಿಂಹ ಯಾಕೆ ಈ ತರ ಇದೆಯಾ? అప్పుడు ఆ నక్క వచ్చి అడిగింది సింహం ఎందుకు ఇట్లున్నావు అని. ಸಿಂಹ ತನ್ನ ಕೊರತೆ ಎಲ್ಲ ಹೇಳ್ತು. సింహం తన కష్టాలన్నీ చెప్పుకుంది. ಅದು ಹೇಳಿದ ತಕ್ಷಣ ನರಿ ಏನಂತು? ನನಗೆ ಒಂದು ದಿವಸ ಅವಕಾಶ ಕೊಡಿ, నాకు ఒక్క రోజు అవకాశం ఇయ్యని ಈ 4 ಹಸುಗಳನ್ನ ನೀವು ಬೇಟೆ ಆಡಬಹುದು. ఈ 4 ఆవులు కూడా నువ్వు తినేయచ్చు. ಅವಾಗ ಈ ನರಿ ಏನ್ ಮಾಡ್ತು? అప్పుడు ఈ నక్క ఏం చేసింది? ಹೋಗಿ ಒಂದು ಹಸು ಹತ್ರ ಹೋಗಿ ಹೇಳ್ತಾ ಇದೆ, ఒక ఆవు దగ్గర పోయి చెప్పింది, ನಿನಗೆ ಗೊತ್ತಾ, నీకు తెలుసా ಆ ಸಿಸ್ಟರ್ ನಿನ್ ಬಗ್ಗೆ ಏನ್ ಹೇಳಿದ್ರು ಗೊತ್ತಾ? ఆ సిస్టర్ నీ గురించి ఏమని ಅವ್ರು చెప్పింది ಪ್ರಾರ್ಥನೆ తెలుసా? ಮಾಡ್ತಾರಂತ ನೀನ್ ಹೇಳ್ತೀಯಾ, ನಿನ್ ಬಗ್ಗೆ ತಪ್ಪಾಗಿ ಹೇಳ್ತಾರೆ. నువ్వు అంటున్నావు ఆమె ప్రార్థన చేస్తుందని, కానీ ఆమె నీ గురించి తప్పుగా మాట్లాడుతుంది. ಹೌದಾ, ನನ್ನ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾರ? అవునా, నా గురించి చెప్తున్నారు. ಇನ್ನೊಬ್ಬರ ಹತ್ರ ನೀವ್ ಹೇಳ್ತೀರಾ ಅವ್ರ ಬಗ್ಗೆ ಗೊತ್ತಾ? మళ్ళీ ఇంకొకరి దగ్గర పోయి వాళ్ళ గురించి ಈ ತರ తెలుసా? ಮಾತಾಡಿ 4 ಹಸುಗಳನ್ನ ಡಿವೈಡ್ ಮಾಡ್ಬಿಡ್ತು. ఈ మాటలు చెప్పి ఆ 4 ఆవుల్ని కూడా వేరు చేసేసింది. ಆಮೇಲೆ ಏನಾಯ್ತು? ಸಿಂಹ ಬಂತು. తర్వాత సింహం వచ్చింది. ಸಿಂಹ ಬಂತು, ಒಂದು ಹಸುವನ್ನು ಹೋಗಿ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೆ? ಬೇಟೆ ಆಡ್ತಾ ಇದೆ. ఒక ఆవును పోయి వేటాడింది. ಈಗ 3 ಹಸುಗಳು ದೂರದಿಂದ ನೋಡಿ ಏನಂತಾ ಇದೆ? ఈ 3 ఆవులు దూరంగా ఉండి ఏమంటున్నాయి? ನಾ ಯಾರು, నేను ఎవరు తెలుసా? ನನಗೆ ಮಾತಾಡಿದ್ರಲ್ಲ ನೋಡಿ, ದೇವರು ಅವ್ರಿಗೆ ದಂಡನೆ ಕೊಟ್ರು ಅಂತ ನೋಡ್ತಾ ಇದೆ. గురించే చెడ్డ చెప్పినారు కదా, చూడు దేవుడు వాళ్ళకి శిక్షణ ಈ ఇచ్చినాడు. 3 ಹಸುಗಳಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಇದಕ್ಕೂ ಅದೇ ಸಮಸ್ಯೆ ಬರ್ತದೆ ಅಂತ. ఈ 3 ఆవులకు తెలీదు నెక్స్ట్ అది వీళ్ళని ಆ వేటాడుతుంది. ಸಿಂಹ ತಿರುಗಿ ಇನ್ನೊಂದು ಹಸುಗೆ ಬಂತು. ఆ సింహం ఇంకొక ఆవును వేటాడింది. ಅದನ್ನ ಬೇಟೆಯಾಡಿ ತಿರ್ಗಾ ಇನ್ನೊಂದು ಹಸುಗೆ ಹೋಯ್ತು. అదైనాక ఇంకొక ఆవుని ಬಟ್ వేటాడింది. ಇದು 4 ಸೇರಿ ಬರಲೇ ಇಲ್ಲ. కానీ ఇవి ఐక్యత. ಮಾರಲ್ ಆಫ್ ದ ಸ್ಟೋರಿ ಏನು? ಮಾರಲ್ ಏమి? ಮಾರಲ್ ಆಫ್ ದ ಸ್ಟೋರಿ ಏನು? ಸಾರಾಂಶం ಏమి? ಒಗ್ಗಟ್ಟಾಗಿ ಇದ್ರೆ ಬಲ, ఐక్యతలోనే ಬೇರೆ బలం. ಬೇರೆ ಆದ್ರೆ ಬಲಹೀನತೆ. ఐక్యత లేకపోతే ఓడిపోతాము. ಹಾಲೆಲೂಯಾ. ಹಾಗಂದ್ರೆ ನಾವು ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಬರುವಾಗ అయితే మనము
ఐక్యత కలిగి వచ్చినప్పుడు ಅದರಲ್ಲಿ ದೇವರ ಬಲ ಇದೆ. అక్కడ దేవుని ಹಾಗಾದ್ರೆ బలం ನಾವು ఉంది. ಚರ್ಚಾಗಿ ಸೇರಿ ಬರ್ತೇವೆ. అది మనం చర్చిగా కూడి ಇಬ್ಬರು ಮೂರು వస్తున్నాము. ಜನವಾಗಿರಬಹುದು, ఇద్దరు ముగ్గురు అయి ಆದ್ರೆ ఉండొచ్చు. ದೇವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. అయితే దేవుడు మన ಮನೆ మధ్యలో ఉన్నాడు. ಕೂಟದಲ್ಲಿ ನಾವು ಸೇರಿ ಬರ್ತೇವೆ, ఈ ఇళ్ళల్లో మనం కూడి వస్తాము. ಅಥವಾ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಅಂತ ಸೇರಿ ಬರ್ತೇವೆ. ఉపవాಸ ప్రార్థన అని ಅವಾಗ కూడి ಬಲ వస్తాము. ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. అప్పుడు మనం బలం ಆಗ ಒಂದು పొందుతాము. ಸಮಸ್ಯೆ ಅನ್ನುವಾಗ ಒಬ್ಬರಾಗಿ ಫೇಸ್ ಮಾಡುವುದಿಲ್ಲ, ఒక సమస్య వచ్చినప్పుడు మనం ನಾವು ఒంటరిగా ಸೇರಿ ఎదుర్కోము. ಅದನ್ನ ನಾವು ಸಂಧಿಸುತ್ತೇವೆ. మనం అందరూ ఐక్యతతో దాన్ని ಸೇರಿ సంధించవచ్చు. ಬರುವುದರಲ್ಲಿ ಬಲ ಇದೆ. కూడి రావడంలో ಆಮೇಲೆ బలం ఉంది. ಕೊನೆಯದಾಗಿ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ನೋಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ఆఖరిగా ఒకటి చూసి ప్రార్థన చేద్దాము. ಅದು ಆರೋನಿನ ತಲೆಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟ, ಅದು ಓದಿಮ 133 ಓಕೆ. ಆರೋನನ ತಲೆಯ ಮೇಲೆ ತಲೆಯ ಮೇಲೆ ಹಾಕಲ್ಪಟ್ಟು ಅವನ ಗಡ್ಡದ ಮೇಲೆಯೂ ಅಲ್ಲಿಂದ ಅವನ ಅಂಗಿಗಳ ಕೊರಳಪಟ್ಟಿಯವರೆಗೂ ಹರಿದು ಬರುವ ಶ್ರೇಷ್ಠ ತೈಲದಂತೆಯೂ ಎರ್ಮೋನ್ ಪರ್ವತದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಚಿಯೋನ್ ಪರ್ವತದ ಮೇಲೆ ಬೀಳುವ ಮಂಚಿನಂತೆಯೂ ಇದೆ. ಓಕೆ, ಇಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಅಲ್ಲಿ ಹೀಗೆ ಹೇಳುತ್ತದೆ, ಅದು ಅಹರೋನಿನ ಶಿರಸ್ಸಿನ ಮೇಲೆ ಸುರಿಸಲ್ಪಟ್ಟಂತ ಆ ಒಂದು ತೈಲ, అహరోను తలపైన పోయబడిన ఒక తైలము, ಅದು ಒಂದು ಪರಿಮಳ ತೈಲವಾಗಿರುತ್ತದೆ. అది ఒక మంచి వాసన ఇచ్చే తైలము, ಪ್ಲೀಸಿಂಗ್ ಸ್ಮೆಲ್ ಅನ್ನುವ ತರ మంచి ಇರ್ತದೆ. ఒక వాసన ఇచ్చే తైలము. ಅದು ಹೇಗಿರ್ತದೆ, అది ఎట్లుంటది, ಅದು ವಾಸನೆ ಅದು ಹೇಗೆ ಹರಡುತ್ತದಂತೆ, ಆತನ ಒಂದು ತಲೆಯಿಂದ ಹಾಗೆ ಇಳಿದು ಬರ್ತದೆ. ఆ వాసన ఎట్లుంటదంటే ఆయన తలపై నుంచి ಅದನ್ನು ಹೇಳುವಾಗ ಅನಾಯಿಂಟಿಂಗ್, ಅಭಿಷೇಕ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. దానికి అర్థము అభిషేకము. ಆರೋನಿನ ಶಿರಸ್ಸಿನ ತಲೆಯ ಮೇಲೆ ಸುರಿಸಲ್ಪಟ್ಟಂತ ಆ ಒಂದು ತೈಲ, అహరోను తలపైన పోసిన ఆ తైలము ಯಾಜಕನ ಅಭಿಷೇಕ. అది ఒక యాజకుని ఒక అభిషేకము. ಹೆರ್ಮೋನಿನ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಮಾಡಲ್ಪಡುವಂತ ಒಂದು ಅಭಿಷೇಕ, హెర్మోను పర్వతము మీద చేయబడిన ಒಬ್ಬ అభిషేకము, ಪ್ರವಾದಿಗೆ ಮಾಡಲ್ಪಡುವಂತ ಒಂದು ಅಭಿಷೇಕ, ఒక ప్రవాదికి ఇచ్చిన అభిషేకము, ಚಿಯೋನ್ ಪರ್ವತದಲ್ಲಿ ಮಾಡಲ್ಪಡುವಂತ ಅಭಿಷೇಕ, సియోను పర్వతం మీద చేయబడిన అభిషేకము, ರಾಜನಿಗೆ ಮಾಡುವಂತ ಒಂದು ಅಭಿಷೇಕ, రాజుకి చేసే ఒక అభిషేకం. ಹಾಗಂದ್ರೆ ನಾವು ಸೇರಿ ಬರುವಾಗ అయితే మనం ಕೂಡಿ వచ్చినప్పుడు ದೇವರು ಈ 3 ರೀತಿಯಾದ ಅಭಿಷೇಕವನ್ನ ಕೊಡುತ್ತಾರೆ. ఈ 3 విధాల అభిషేకాన్ని మనకిస్తారు. ಯಾವ ಅಭಿಷೇಕವನ್ನ ಕೊಡುತ್ತಾರೆ? ఏ ಅಭಿಷೇಕము? ರಾಜರು, ಯಾಜಕರು, యాజకత్వం, ರಾಜರು, ಆಮೇಲೆ యాజకులు, ಪ್ರವಾದಿ. ಓಕೆ, ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ పాత నిబంధన గ్రంథంలో 3 ಅಭಿಷೇಕ ಪ್ರಮುಖವಾದ ಅಭಿಷೇಕ. ఈ 3 అభిషేకాలు కూడా చాలా ప్రాముఖ్యమైన ಅಭಿಷೇಕ ಯಾರು ಬಯಸಿದ್ರು ಸಿಕ್ಕುವುದಿಲ್ಲ. ఈ 3 ಅಭಿಷೇಕಾలు ఎవరు ಆದ್ರೆ అడిగినా ಹೊಸ చిక్కవు. ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ అయితే కొత్త నిబంధన ದೇವರು ನಮ್ಮನ್ನ ಏನಾಗಿ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ? మనల్ని ఏ విధంగా ಯಾಜಕರುಗಳಾಗಿ, తీసుకున్నారు? ಯಾಜಕರುಗಳಾಗಿ, రాజులుగా, ಪ್ರವಾದಿಗಳಾಗಿ ನಮ್ಮನ್ನು ಅಭಿಷೇಕ ಮಾಡಿ ಏರ್ಪಡಿಸಿದ್ದಾರೆ. మనల్ని అభిషేకించినారు. ನಾವು ಸೇರಿ ಬರುವಾಗ మనం కూడి వచ్చినప్పుడు ಸುರಿಸಲ್ಪಡುವಂತ ಅಭಿಷೇಕ మన తలపైన ಅದು పోసిన ಹಾಗೇ అభిషేకం ಇಳಿದು ಬರ್ತದೆ. అదే దిగి వస్తది. ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ಆಗಿ ನೋಡಿ, ಈಗ ನಾವು ಆಲಯಕ್ಕೆ ಸೇರಿ ಬರ್ತೇವೆ, మనం ఈ ఆలయానికి కూడి ಇಲ್ಲಿ వచ్చినాము. ದೇವರ ಆರಾಧನೆ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹಂಚ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుని యొక్క ఆరాధన వాక్యం ಆಗ పంచడం జరుగుతుంది. ನಮಗೆ ಗೊತ್ತಾಗುವುದಿಲ್ಲ, ಒಂದು ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ಇಳಿದು ಬರುತ್ತದೆ. మనకు తెలియదు కానీ దేవుని యొక్క ప్రసన్నత ಆ ಒಂದು ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ಬಂದು ಅವ್ರಗಳ ಮೇಲೆ ಮಾತ್ರ ನಿಲ್ಲುವುದಿಲ್ಲ, దేవుని యొక్క ప్రసన్నత వాళ్ళ మీద ಅದು మాత్రమే ತಲೆಯಿಂದ, ಆ ತಲೆಯಿಂದ ಈ ಒಂದು ದಾಡಿಗೆ ಇಳಿದು ಬರುತ್ತದೆ. తల నుంచి గడ్డం మీద దిగి వస్తుంది. ನಂತರ ಅಂಗಿಗಳ ಮೇಲೆ ಇಳಿದು ಬರುತ್ತದೆ. అది కాకుండా అంగీల ಆ మీద ಒಂದು కూడా వస్తది. ವಾಸನೆ, ಸುವಾಸನೆ ఆ సువాసన ಅದು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಹರಡಿ ಬರ್ತದೆ. అన్ని స్థలాలకి పోతది. ಅದು ಎಲ್ಲಿ? ఎక్కడ? ಆಹಾ, ಸಹೋದರರು ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಬರುವಾಗ. ఎప్పుడైతే సహోదరులు ఐక్యతతో కూడి వస్తారు. ಸಹೋದರರು ಮಾತ್ರ ಇಟ್ಕೊಳ್ಳೋದು ಬೇಡ, ಆಹಾ, ಸಹೋದರರು ಸಹೋದರಿಯರು ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಬರುವಾಗ సహోదరులు ఐక్యతతో కూడి ಒಬ್ಬರ వచ్చినప్పుడు ಮೇಲಿರುವ ಅಭಿಷೇಕ, ఒకరి మీద ఉన్న ಒಬ್ಬರ అభిషేకం, ಮೇಲಿರುವ ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ఒకరి మీద ఉన్న ಅದು ప్రసన్నత ಹಾಗೆ ಹರಡುತ್ತದೆ. అది అందరికి కూడా ಆಮೇಲೆ ಪ್ಲೀಸಿಂಗ್ ಸ್ಮೆಲ್, ಒಳ್ಳೆ ವಾಸನೆ ఆ ఒక మంచి ಅದು సువాసన ಹರಡಿ ಬರುತ್ತದೆ. అది అందరికి ಅಭಿಷೇಕದ ಆ ಒಂದು ವಾಸನೆ ಹರಡಿ ಬರುತ್ತದೆ. అభిషేకపు ఆ వాసన అందరికి కూడా వస్తది. ಅದಕ್ಕೆ ಪೌಲನು ಹೇಳುತ್ತಾರೆ, అందుకే పౌలు అంటున్నాడు, ಯಥಾ ಪ್ರಕಾರ ఎప్పటిలాగే ಕೂಡಿ ಬರುವುದನ್ನ ಬಿಟ್ಟಿರುವವರಿಗೆ కూడి రావడంని వదలద్దండి, ಹೋಗಿ ಹೇಳ್ರಿ, వెళ్ళి చెప్పండి, ಅವ್ರಿಗೆ ಆಲೋಚನೆ ಕೊಡ್ರಿ, వాళ్ళకి ఆలోచన ಏಕಾಂಗಿಯಾಗಿ ಇರಬೇಡಿ. ఒంటరిగా ಯಾಕೆ ఉండద్దండి, ನಾವು ಸೇರಿ ಬರುವುದನ್ನ ಬಿಟ್ಟು ಬಿಡಬಾರದು? మనం కూడి రావడము ಯಾಕೆ వదలకూడదు. ದೇವರ
ಅತಿ ಬೇಗನೆ ಬರಲಿದ್ದಾರೆ. ఎందుకంటే దేవుడు త్వరలో రానే ಅದಕ್ಕಾಗಿ ఉన్నారు. ನಾವು ಸಿದ್ಧವಾಗಬೇಕು. దానికోసం మనమందరం ಒಬ್ಬರು ಸಹಾಯ ಮಾಡ್ಕೊಂಡು ಮುಂದೆ ಹೋಗಬೇಕು. ఒకరికొకరు సహాయం చేస్తూ ನಮಗೆ ಅಗತ್ಯತೆಗಳು ಬರುತ್ತದೆ, మనకు అవసరతలు వస్తాయి, ಸಮಸ್ಯೆಗಳು ಬರುತ್ತದೆ. సమస్యలు ಆ వస్తాయి. ಸಮಯದಲ್ಲಿ ಜೊತೆ ಇರುವವರು ನಮಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾರೆ. అప్పుడు వాళ్ళు మనతో ఉండి ప్రార్థన ಜೊತೆ చేస్తారు, ಇರುವವರು మన ನಮ್ಮನ್ನ కోసం. ಮೇಲಕ್ಕೆ ಎತ್ತಿ ಬಿಡುತ್ತಾರೆ. మనకు తోడై ఉన్నవారు ದೇವರು లేపి ಬರುವ నిలబడతారు. ದೇವರು ಬರುವ ತನಕ దేవుడు ಈ ಒಂದು రాకడ ಐಕ್ಯತೆ వరకు ಬೇಕು మనకు ఐక్యత ಎಂಬುದಾಗಿ కావాలి ದೇವರಲ್ಲಿ ಆಶೀರ್ವಾದವನ್ನು ಏರ್ಪಡಿಸಿದ್ದಾರೆ. అని దేవుడు ఆ ఐక్యతలో ఆశీర్వాదాన్ని ಆಮೆನ್. ఇచ్చినారు. ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಅರ್ಥವಾಗ್ತಾ ಇದೆ? ఎంతమందికి ಹಾಲೆಲೂಯಾ. ಈಗ ಒಂದು ನಿಮಿಷ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. ఉన్న స్థలంలో లేచి ಆಮೆನ್. ತಿರ್ಗಾ నిలబడుకుందాం. ಆ ಒಂದು ಕೀರ್ತನೆಯನ್ನು ಓದೋಣ. 133ನೇ ಕೀರ್ತನೆ. ఇంకొకసారి ఆ ఒక కీర్తనను చదువు. ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಓದೋಣ. ಆಮೆನ್. ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ. ಓಕೆ, ರೆಡಿ, 1 2 3 ಸ್ಟಾರ್ಟ್. ಆಹಾ, ಸಹೋದರರು ಒಂದಾಗಿರುವುದು ಎಷ್ಟು ಒಳ್ಳೆಯದು, ಎಷ್ಟು ರಮ್ಯವಾದದ್ದು. ಅದು ಆರೋನಿನ ತಲೆಯ ಮೇಲೆ ಹಾಕಲ್ಪಟ್ಟ ಗಡ್ಡದ ಮೇಲಿನ ಹರಿದು ಬರುವ ಶ್ರೇಷ್ಠ ತೈಲದಂತೆಯೂ ಹೆರ್ಮೋನ್ ಪರ್ವತದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಚಿಯೋನ್ ಪರ್ವತದ ಮೇಲೆ ಬೀಳುವ ಮಂಜಿನಂತೆಯೂ ಇದೆ. ಅಲ್ಲಿ ಆಶೀರ್ವಾದವು ಜೀವವು ಸದಾ ಕಾಲ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಯೆಹೋವನು ಆಜ್ಞಾಪಿಸಿದ್ದಾನೆ. ಆಮೆನ್. ಹೆರ್ಮೋನ್ ಬೆಟ್ಟ, ಚಿಯೋನ್ ಬೆಟ್ಟ, ಸಿಯೋನ್ ಪರ್ವತ, ಅದು ದೂರದಿಂದ ನೋಡುವಾಗ ಅದು ದೂರ నుంచి ಹಾಗೆ ಬಿಳಿಯಾದ ಮಂಜಿನಿಂದ ಅದು ತುಂಬಿ ಮುಚ್ಚಲ್ಪಟ್ಟಿರ್ತದೆ. ಅದೆಲ್ಲ ಮಂಚಿ నుంచి ಕವರ್ ಆಗಿ ఉంటది. ಯಾವಾಗ? ಎప్పుడు? ಆ ಒಂದು ಮಂಜು ಅದನ್ನು ಮುಚ್ಚಿಕೊಂಡಿರುವಾಗ, ಆ ఒక ಸ್ನೋ దాన్ని ಕಪ್ಪಿನప్పుడు, ದೇವರ ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ಬರುವಾಗ, దేవుని యొక్క ప్రసన్నత, ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಾವು ಸೇರಿ ಬರುವಾಗ, దేవుని యొక్క సన్నిధిలో మనం ಐಕ್ಯವಾಗಿ ಸೇರಿ ಬರುವಾಗ, ಐಕ್ಯత కలిగి వచ్చినప్పుడు ಆತನ ಪ್ರಸನ್ನತೆ ఆయన ఒక ప్రసన్నత ನಮ್ಮನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಮುಚ್ಚಿಕೊಳ್ತದೆ. ఆయన ఒక ప్రసన్నత ಆತನ మనందరినీ ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ఆయన ఒక ప్రసన్నత ಬಿಡುಗಡೆ ಉಂಟು. విడుదల ఉంది. ಆತನ ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ఆయన ప్రసన్నత ಆಶೀರ್ವಾದ ಉಂಟು. ఆశీర్వాదం ಆತನ ఉంది. ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ఆయన ప్రసన్నతలో ಮಹಿಮೆ ಉಂಟು. మహిమ ఉంటది. ಅದಕ್ಕೆ ಪೌಲನು ಅದನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಹೇಳ್ತಾನೆ. అందుకే పౌలు అదిని అర్థం చేసుకొని ಬ್ರದರ್ಸ್ ಸಿಸ್ಟರ್ಸ್, ప్రియ సహోదర ಕೂಡಿ సహోదరులారా, ಬರುವುದನ್ನ ಬಿಟ್ಟು ಬಿಡಬೇಡಿ. ఐక్యత కలిగి రావడం ಆತರ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರುವವರಿಗೆ ಹೋಗಿ ಹೇಳಿ, బయట వెళ్ళి చెప్పండి విషయాలు. ಆತರ ಇರಬಾರದು. అట్లా ఉండకూడదు. ಯಾಕೆ? ಕಾಲಗಳು ಸಮೀಪವಾಗ್ತಾ ಇದೆ. ఎందుకంటే కాలం దగ్గర ఉంది. ದೇವರು ಅತಿ ಬೇಗನೆ ಬರಲಿದ್ದಾರೆ. దేవుడు త్వరలో రానై ಅದಕ್ಕೆ ఉన్నారు. ನಾವು ಸಿದ್ಧವಾಗಬೇಕು. మనము సిద్ధంగా ದೇವರ ಬಳಿಗೆ ఉండాలి. ಹೋಗಬೇಕು. దేవుని ఇంటికి వెళ్ళాలి. ಅದಕ್ಕೋಸ್ಕರ ದೇವರು ಸಭೆಯನ್ನ ಇಟ್ಟಿದ್ದಾರೆ. అందుకోసమే దేవుడు ದೇವರು సభని పెట్టాడు. ಐಕ್ಯವನ್ನ ಇಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు ఐక్యతని ನಾವು ಹೊರಗಡೆ పెట్టాడు. ಬಂದು ಸುಮ್ಮನೆ ಇದ್ರೂ ಕೂಡ ಪರವಾಗಿಲ್ಲ. మనము బయటికి వచ్చి గమ్మునున్న పర్వాలేదు. ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ನಮ್ಮನ್ನು ಆವರಿಸಿಕೊಳ್ಳುತ್ತದೆ. దేవుని యొక్క ప్రసన్నత మనల్ని ನಮ್ಮನ್ನು ఆవరించుకుంటది, ತುಂಬಿಕೊಳ್ಳುತ್ತದೆ. మనల్ని నింపుతది. ಹಾಲೆಲೂಯಾ. ಹಾಗೆ ಒಂದು ನಿಮಿಷ ಕಣ್ಗಳನ್ನು ಮುಚ್ಚಿ కళ్ళు మూసుకొని ఒక నిమిషం ಲಾಸ್ಟ್ ವರ್ಷಿಪ್ ಸಾಂಗ್. ಲಾಸ್ಟ್ ಪರಲೋಕ ದೇವನೇ ಶಕರದ ನರಿಗಡಲರ. ಹಾಗೆ ಒಂದೆರಡು ನಿಮಿಷಗಳು ಹಾಗೆ ಕಣ್ಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಒರಿಬಿ ಅಂದರ ಹಡನರ. ಓ ಹಾಲೆಲೂಯಾ. ದೇವನೇ ಪರಾಕ್ರಮಂ ಗಲವಾಡ ಅಖಿಲ ಮೂಲೆಲುವಾಡ నీకు అసాధ్యము ఏది లేదు. అఖిలము లేనవాడా నీకు అసాధ్యము ఏది లేదు. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. నిన్నే ఆరాధితును, కీర్తితును, పోగలేద.
ಶದರನರಾ నిన్నే ఆరాధింతును కీర్తింతును పోగలేదను ಶಕರಗದಲರಾ ರಿಗಡನರಗದಲರೇ ಲಿಹಿಂದರಲೋಕ దేవమా పరాక్రమం గలవాడా పరలోక దేవమా పరాక్రమ గలవాడా అఖిలము లేలువాడా నీకు అసాధ్యము ఏది లేదు అఖిలము లేలువాడా నీకు అసాధ్యము ఏమీ లేదు ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచే దైవమా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచే దైవమా నిన్న ఆరాధించు కీర్తింతును పోగలేదను ಶಂದರಗದಲರಾ నిన్నే ఆరాధించు కీర్తింతును పోగలేదను యెహోవా రాఫా సర్వస్వర్గి దైవమా యెహోవా రాఫా స్వస్థపరిచే దైవమా నిన్నారాధింతును కీర్తింతును పోగలేదను నిన్నారాధింతును కీర్తింతును పోగలేదను ఓ ఒక్కసారి ಒಂದುಸಾರಿ ನಮ್ಮ ಬಲಗೈಯನ್ನು ಎತ್ತಿ ಹೇಳುವ నిన్నే ఆరాధింతును కీర్తింతును పోగలేదను ಪರಿಶುದ್ಧನಾದ ಒಳ್ಳೆ ಪರಲೋಕ ತಂದೆಯೇ, పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, ಈ ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ನಿಂತಿರುವ ಆಶೀರ್ವಾದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ. ఈ ఐక్యతలను మీరు పెట్టిన ಆಹಾ, ఆశీర్వాదాల కోసం ಸಹೋದರರು స్తోత్రం. ಒಟ್ಟಾಗಿರುವಂತದ್ದು ಎಷ್ಟು ಒಳ್ಳೆಯದು, ರಮ್ಯವಾದದ್ದು. ఆహా, సహోదరులు కూడి రావడం ఎంత రమ్యమై ఉంది. ಅಲ್ಲಿ ದೇವರ ಅಭಿಷೇಕವು, ದೇವರ ಆಶೀರ್ವಾದವು, ದೇವರ ಪ್ರಸನ್ನತೆಯು ಇರುತ್ತದೆ. అక్కడ దేవుని ఆశీర్వాదము, అభిషేకము, ప్రసన్నత ఉంటుంది. ನಿತ್ಯ ಜೀವವು ಇರುತ್ತದೆ నిత్య జీవం ఉంటుంది. ಎಂಬುದಾಗಿ ನಿನ್ನಿಟ್ಟಿರುವ ಈ ಐಕ್ಯತೆ ಆಶೀರ್ವಾದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. మీరు పెట్టిన ఐక్యత ఆశీర్వాదం కోసం ಈ ಒಂದು స్తోత్రం. ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ನಾವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಕಳೆದುಕೊಳ್ಳದೆ ఈ ఆశీర్వాదాల్ని మేము పోగొట్టుకోకుండా ಇದನ್ನು ಹೊಂದಿಕೊಂಡವರಾಗಿ ಜೀವಿಸುವುದಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡು ಸ್ವಾಮಿ. నీ ప్రకారంగా నడుచుకొని జీవించడానికి సహాయం ಇವತ್ತು చేయండి. ಆರಾಧನೆಗೆ ಬಂದ ಎಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸು ಸ್ವಾಮಿ. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని ಈ ವಾರ ఆశీర్వదించండి. ಪೂರ್ತಿಯಾಗಿ ಎಲ್ಲರನ್ನ ಆಳ್ವಿಕೆ ಮಾಡಿ ఈ ನಡೆಸುತ್ತೇವೆ. వారం అంతా కూడా వీళ్ళని ఆಳ್విಕೆ చేసి ಎಲ್ಲರ ಅಗತ್ಯತೆಗಳು ಸಂಧಿಸಲ್ಪಡಲಿ. అందరి అవసరత తీర్చండి ನೀನು దేవా. ಕಾಯ್ದು ನಡೆಸು ಸ್ವಾಮಿ. మీరు కాపాడి ನೀನು నడిపించండి. ಬಲಪಡಿಸು ದೇವರೇ. మీరు బలపరచండి. ನಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೇವೆ. మమ్మల్ని మీ ఆಳ್విಕೆ ನಿಮಗೆ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. మీకే మహిమ చెల్లిస్తున్నాము. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ యేసయ్య ತಂದೆ. నామంలో
తండ్రి ಆಮೆನ್. ಸೇರಿ ಹೇಳೋಣ, ನನ್ನ ಮನವೇ Bless the ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವಂದರುಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನ ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಆಮೆನ್. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಅನನ್ಯ ಐಕ್ಯತೆಯು ನಮ್ಮೆಲ್ಲರ ಸಂಗಡ ಎದ್ದು ಜಯದ ದೇವರ ಪ್ರಸನ್ನತೆಯ ಆಶೀರ್ವಾದದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸಲಿ. ಆಮೇನ್, ಆಮೇನ್. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು. ಕರ್ತನ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ.